చేసుకుంటూ ఉంటుంటారు, దాన్ని హై స్టేజ్కి వెళ్ళేదాకా తెచ్చుకుంటుంటారు. ఆ విధంగా రికగ్నైజ్ ఏ విధంగా చేయాలి, రెస్పాండ్ ఏ విధంగా అవ్వాలి అనే దాని మీద ఆ 3 పాయింట్లు రాయడం కూడా చాలా అద్భుతం. కాబట్టి ఈ 3 పాయింట్లు ఇటువంటి మంచి సబ్జెక్టు, అంటే మనకు కాదండి, మనకు తెలిసిన స్నేహితులు ఉండొచ్చు, వాడికి ఆ ఫీలింగ్ చెప్పినప్పుడు మనం టక్కనే అది రికగ్నైజ్ చేయగలిగితే ఎంతో వాడిని మనం సేవ్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఇటువంటి మంచి సబ్జెక్ట్ని ఎన్నుకున్నందుకు, మన జిల్లా సెమినార్కి అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు డాక్టర్ బిందు మీనన్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మీటింగ్ని మొదలు పెట్టవలసిందిగా డాక్టర్ బిందు మీనన్ గారిని కోరుచూ ఉన్నాను. సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. పరిచయ కార్యక్రమం. ఓకే రమేష్ గారు, మీరు కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమం మెయిన్ స్పీకర్ మన పని చాలా విషయాలు మనం తెలియజేయడానికి లయన్ మెంబర్ డాక్టర్ బిందు మీనన్ గారు 2020 ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అవార్డు కూడా తీసుకున్నారు, లీడర్షిప్ అవార్డు తీసుకున్నారు. మేడం గారి గురించి పరిచయం చేస్తుందిగా మన కేబినెట్ సెక్రటరీ లయన్ ఎం గౌతమ్ గారిని కోరుకుంటున్నాం సార్. లయన్ ఎం గౌతమ్ గారు, ప్లీజ్ సార్. గుడ్ మార్నింగ్ లయన్స్. ఈరోజు అవేర్నెస్ ఆన్ బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పి ఒక మంచి టాపిక్. దీనికి డాక్టర్ బిందు మీనన్ గారు రావడం నిజంగా చాలా మన అదృష్టం అని చెప్పాలా. ఎందుకంటే మామూలుగా డాక్టర్ అంటే ఏదో అంటే బాగా సర్వీస్ చేస్తారు, దీని వరకే తెలుసు మనకి. కానీ వికీపీడియాలో చెక్ చేస్తే నిజంగా ఆమె ఒక అద్భుతం. అటువంటి వ్యక్తి మన లైన్ మెంబర్ ప్లస్ నెల్లూరులో ఉండడం ఇంకా మనం చేసుకున్న ఎంతో అదృష్టం అనుకోవాలి. నిజంగా బ్రెయిన్ స్ట్రోక్ వల్ల ఎంతో మందికి ఎఫెక్ట్ అవుతారు. ఎస్పెషల్లీ మా ఇంట్లోనే మా ఫాదర్కి వచ్చింది. మా కళ్ళ ముందర ఆయన పడిపోయినా కూడా ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. మేము డాక్టర్ దగ్గరికి పోయాకే మొత్తం చేయి దాటిపోయింది. అంటే దాని ఎఫెక్ట్ ఆయన 10 years ఇబ్బంది పడి ఎంతో స్ట్రగుల్, దానివల్ల ఎంతో ప్రాబ్లం చేసినారు. సో అదే మనం ముందు తెలుసుకుంటే ఇంత ఇబ్బందులు పడేవాళ్ళు కాదు కదా. అందుకే దీనిపైన ఒకసారి మేడం అడిగితే మామూలుగా చూసినా కానీ మొన్న ఒకసారి మేడం గారిని అడుగుతానే వెంటనే ఒప్పుకున్నందుకు డాక్టర్ బిందు మీనన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. డాక్టర్ బిందు మీనన్ గారు మలయాళీ ఫ్రమ్ కేరళ నుంచి వాళ్ళ ఫ్యామిలీ, ప్లస్ వాళ్ళ ఫాదర్ కేఎంఆర్ నంబియార్ గారు, మదర్ వచ్చి భార్గవి నంబియార్ గారు. జాబ్ వైజ్ బిహెచ్ఎల్ ఇంజనీర్ గా భోపాల్లో ఉండేవారు. మేడం గారు కూడా అక్కడే జన్మించారు. సో వాళ్ళ పేరెంట్స్ ఎంత లక్కీ అంటే 2 పిల్లలు, ఒకరు బీసీ నంబియార్, ఇంకొకరు డాక్టర్ బిందు మీనన్ గారు. 2 దేశానికి సేవ చేయడానికే వాళ్ళు లైఫ్ తీసుకున్నట్టున్నారు. ఎందుకంటే బీసీ నంబియార్ గారు బ్రిగేడియర్, మిలిటరీలో జాబ్ చేస్తూ మనందరినీ రక్షిస్తున్నారు. ఆయనకి విశిష్ట సేవా మెడల్ ఆఫ్ 2021 నుంచి కూడా ప్రైమ్ మినిస్టర్ నుంచి కూడా అందుకున్నారు. నిజంగా అంత గొప్ప వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఉన్నారు. దాని తర్వాత డాక్టర్ బిందు మీనన్ గారు వాళ్ళ అన్న దేశాన్ని సరిహద్దుల్లో ఉండి సేవ చేస్తుంటే మేడం గారు నెల్లూరులో సెలెక్ట్ చేసుకొని నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఉండే అందరికీ సర్వీస్ చేస్తున్నారు. సో నిజంగా షీఈస్ వెరీ గ్రేట్. ప్లస్ మేడం గారు ఎడ్యుకేషన్ వచ్చి ప్రైమరీ ఎడ్యుకేషన్ భోపాల్లో జరిగింది. తర్వాత ఎంబీబీఎస్ కూడా అక్కడే పూర్తి చేసి, మేడం గారు చదువుకునేది డిగ్రీస్ చూస్తే ఆ డిగ్రీస్ వేయనికి ఒక కావాలండి. మోర్ దాన్ 10 degrees ఉన్నాయి. మనకు మామూలుగా తెలిసేది ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండి, గైనకాలజీ, ఆర్థో అట్లా తెలుసు. బట్ న్యూరో షీఈస్ డిఎన్బి న్యూరో. ఇది మేడం గారు లండన్ లో చేశారు. ఎంఎన్ఏ, ఎంఎస్, ఎఫ్ఐసిపి, ఎఫ్ఐఏఎన్,
FWSQ. ఇన్ని కోర్సెస్ మనందరికి నిజంగా షీఈస్ వెరీ గ్రేట్. మేడం గారు మామూలుగా వచ్చి మాకు తెలిసింది ఏంటంటే న్యూరాలజీలో HOD అపోలో హాస్పిటల్స్ లో నెల్లూరులో అంటున్నాం. నో, షీ హ్యాస్ 19 years ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్. 80 పబ్లికేషన్స్ చేశారు. దాంట్లో మేడం గారు 14 చాప్టర్స్ ఉన్నాయండి. అకాడమీ ఆఫ్ న్యూరాలజీ, వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్, రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ ఎడిన్బర్గ్ లో కూడా మేడంకి ఫెలోషిప్ ఉంది. అలాగే షీఈస్ ది మెంబర్ ఆఫ్ నాట్ ఓన్లీ లైనిజం, షీఈస్ ది మెంబర్ ఆఫ్ రీసెర్చ్ కమిటీ మెంబర్, వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్, ఏషియా ఓషియానిక్ అసోసియేషన్ ఆఫ్ న్యూరాలజీ తరపున మన ఏషియా నుంచి రిప్రజెంటేటివ్ గా యూరన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీలో రిప్రజెంటేటివ్ గా ఉన్నారు. అంత గొప్ప వ్యక్తి మన డాక్టర్ గారు. అలాగే ఇప్పటి వరకు మేడం గారికి 37 అవార్డ్స్ వచ్చాయి. అందులో ఇంటర్నేషనల్ అవార్డ్స్ 15 అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ 22 అవార్డ్స్. దీంట్లో ముఖ్యంగా ILAE లీడర్షిప్ ప్రోగ్రామ్ అవార్డు, వరల్డ్ స్ట్రోక్ అవార్డు అండి. వరల్డ్ లోనే మేడం గారికి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. దిస్ ఈస్ ద బెస్ట్ అచీవ్మెంట్. అలాగే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే డాక్టర్స్ అంటే మామూలుగా ఓన్లీ మెడిసిన్ ఇది ట్రీట్మెంట్ అవే చేస్తారు. బట్ మేడం ఇంకొక స్టెప్ ముందడుగేసి 2013లో డాక్టర్ బిందు మీనన్ ఫౌండేషన్ అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇండియాలో ఇంతవరకు ఎవరు చేయని విధంగా ఫస్ట్ టైం న్యూరాలజీ ఆన్ వీల్స్ అని స్టార్ట్ చేశారు. సో తను మేడం బస్సులో వెళ్ళి పల్లె పల్లె తిరిగి ఎంతో మందికి సర్వీస్ చేస్తున్నారు. ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం అండి. న్యూరాలజీ ఆన్ వీల్స్ అనేది పల్లె పల్లెకి పోయి అవేర్నెస్ చేస్తా ఇప్పటి వరకు 30 విలేజెస్ నెల్లూరు డిస్ట్రిక్ట్ లో కవర్ చేసి 10,000 పీపుల్ కి స్క్రీనింగ్ చేశారు. అలాగే యాప్స్ కూడా మేడం స్టార్ట్ చేశారు. ఎపిలిప్సీ హెల్ప్ యాప్, స్ట్రోక్ హెల్ప్ అని చెప్పి. అలాగే టెలి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు చేస్తానే ఉంటారు. మైగ్రైన్ పైన, స్ట్రోక్ పైన. ఇప్పటి వరకు మేడం గారు 172 ఫ్రీ క్యాంప్స్, 170 ప్రోగ్రామ్స్ చేస్తారు. 174 ప్రోగ్రామ్ అని. ఇప్పటి వరకు 30,000 మందిని ఎడ్యుకేట్ చేశారండి. ఇవే ఒక ఎత్తు అయితే మేడంకి ఇంకొక యాంగిల్ ఉంది. షీఈస్ పోయట్, కవయిత్రి. ఇప్పటి వరకు 35 పోయమ్స్ చేసింది, రాశారు. దాంట్లో ఇంగ్లీష్ అండ్ హిందీ. ఇంత మల్టీ టాస్క్ ఉన్న డాక్టర్ని ఈరోజు మనకు చీఫ్ గెస్ట్ గా రావడం నిజంగా మనం చేస్తున్న అదృష్టం. సో ఎన్నో మంచి విషయాలు చెప్తారు. అందరూ బాగా తెలుసుకొని మేడంని ఫాలో కాండి. మేడం గారు మీకు ఫేస్బుక్ లో కానీ, ట్విట్టర్ లో, యూట్యూబ్ లో ఎక్కడ కొట్టిన టైప్ చేసినా ఈజీగా వచ్చేస్తుంది. అటువంటి వ్యక్తి ఈరోజు మన లైన్ మెంబర్ కావడం, అలాగే మా నెల్లూరులో ఉండడం నిజంగా మేము చేసుకున్న అదృష్టం. థ్యాంక్ యూ GLT కోఆర్డినేటర్ గారు, ఇంత గొప్ప వ్యక్తిని పరిచయం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. సెక్రటరీ గారు వెంటనే మీరు మేడం. హలో మేడం, ఈరోజు మీ యొక్క స్పీచ్ గురించి మీరు చెప్పే మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి మా లైన్ మెంబర్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మీరు స్టార్ట్ చేసాం కోరుకుంటున్నాను మేడం. ప్లీజ్ మేడం. Thank you very much. Lion members andarki, Governor garu, all the coordinators, and Gautam ki especially ma mottam Wikipedia chusesi very very indebted. Thank you very much for my introduction in the detail ga ivadaniki. I am really overwhelmed and humbled. Yeah, actually October World Stroke Month ga unnindi. Otherwise also మన డిపార్ట్మెంట్ అండ్ మన ఫౌండేషన్ నుంచి కంటిన్యూస్ గా మనకి వీఆర్ కంటిన్యూస్లీ డూయింగ్ అవేర్నెస్ యాక్టివిటీస్. పక్షవాతం ఒక వెరీ ఇంపార్టెంట్ వ్యాధి. పక్షవాతం అంటే మెదడుకి సంబంధి ఒక వ్యాధి. మెదడుకి ఉండే సంబంధి వ్యాధి ఎంత ఇంపార్టెంట్ అంటే ఎస్టిమేటెడ్ మన కంట్రీలో, ఇండియాలో అరౌండ్ 1.2 million పీపుల్ విల్ స్ట్రోక్ ఆర్ దేర్. అది కాకుండా
పక్షవాతం వచ్చే వ్యక్తికి మరణం కూడా జరగచ్చు. ఆల్మోస్ట్ 1 in every 20 seconds లో ఒక పర్సన్ కి పక్షవాతం వచ్చే పర్సన్ కి మరణం కూడా జరగచ్చు. ఆల్మోస్ట్ over 6 lakh కేసెస్ ఆఫ్ డెత్ పర్ ఇయర్ మన కంట్రీలో పక్షవాతం వల్ల జరుగుతుంది. అది మార్బిడిటీ విషయమేనని అనుకోండి, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమవుతుందంటే పక్షవాతం జరిగే వ్యక్తి, ఆ వ్యక్తి బెడ్ రిడన్ అయిపోతే మొత్తం ఫ్యామిలీ ఎర్నింగ్ మెంబర్ అవ్వచ్చు, లేకపోతే నాన్ ఎర్నింగ్ మెంబర్ కాకపోవచ్చు, బట్ ఆ వ్యక్తి వల్ల ద హోల్ ఫ్యామిలీ ఆల్సో సఫర్స్. సో ఇట్స్ ఎ డిజీజ్ ఆఫ్ బర్డన్. మనకి కొన్ని వ్యాధులు ఉంటుంది, దాంట్లో డిజీజ్ ఆఫ్ బర్డన్ ఎక్కువ ఉంటుంది. మిగతా వ్యాధిలాగా ఇప్పుడు హార్ట్ కొట్టుకుంటే ఇప్పుడు 30% కొట్టుకుంటుంది, అట్లీస్ట్ పర్సన్ కూర్చొని ఫుడ్ తినచ్చు, డ్రెస్సింగ్ చేయొచ్చు, స్లోగా నిదానంగా వెళ్ళి బాత్రూంలో పోయి స్నానం చేయొచ్చు. బట్ అన్లైక్ దాట్ పక్షవాతంలో ఇప్పుడు ఒక లెగ్ వీక్ అయిపోయింది అనుకోండి, ఒక హ్యాండ్ వీక్ అయిపోయింది అనుకోండి, డిపెండెన్స్ లెవెల్ చాలా ఎక్కువ అయిపోతుంది. డిపెండెన్స్ లెవెల్ ఎక్కువ అయిపోతే బర్డన్ ఆఫ్ ద డిసీజ్ ఎక్కువ అయిపోతుంది. దానివల్ల గ్లోబలీ maximum number of burden cases ఉండేది కూడా పక్షవాతం వల్ల. సో బర్డన్ ఆఫ్ డిజీజ్, పక్షవాతం, స్ట్రోక్ ఇస్ maximum. అది కాకుండా థర్డ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఆఫ్టర్ క్యాన్సర్ అండ్ కార్డియాక్ డిజీజ్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకి పక్షవాతం వచ్చేటప్పుడు పక్షవాతం రాకుండా ఎలా చేయాలి, దట్ ఈస్ ప్రివెన్షన్. పక్షవాతం వచ్చేటప్పుడు ఒక వ్యక్తికి మనం ఎలా రికగ్నైజ్ చేయాలి, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు కొన్ని మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉన్నాయి మన దగ్గర. ఆ సమయానికి పేషెంట్ హాస్పిటల్కి వస్తే అందరికి కాకపోతే కూడా చాలా వ్యక్తులకి మనం ఒక ఇంజెక్షన్ రూపంలో ఇవ్వగలుగుతాను, వేరే ఒక ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాను. సో ఫంక్షనల్ డిసెబిలిటీ అంటే పేషెంట్కి 2 months 3 monthsకి వాళ్ళ కాల్లో నిలబడి వాళ్ళ పని చేయడానికి ఇండిపెండెన్స్ లెవెల్ రావడానికి కుదురుతుంది. పోస్ట్ స్ట్రోక్ కేర్ మనం ఏం చేయాలి? So first we will talk about how to recognize stroke, ఎందుకంటే recognition చాలా important. Then we will talk about the prevention of stroke. Recognition, పక్షవాతం వచ్చే సిమ్టమ్ సడన్ గా ఉంటుంది, ఇట్ ఇస్ ఇమ్మీడియట్. ఇప్పుడు ఒక్క నిమిషంలో పర్సన్ బాగానే ఉంటుంది, నెక్స్ట్ మినిట్ లో మనం చూసుకుంటే పేషెంట్ కి సమస్యలు ఉండొచ్చు. దానికి సంబంధి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ ఒక నిమోనిక్ రూపంగా ఇచ్చారు, దట్ ఈస్ FAST, దట్ ఈస్ ఫాస్ట్. FAST, F is for face. ఎవరైనా వ్యక్తి సడన్ గా మాట్లాడితే సడన్ గా మాట్లాడినప్పుడు ఫేక్స్ ఒక పక్కకి వెళ్ళిపోతే, లైక్ ఇప్పుడు మనం నవ్వేటప్పుడు మాట్లాడేటప్పుడు 2 పక్క ఫోల్డ్స్ సమానంగా ఉంటుంది, మాట్లాడినప్పుడు ఒక పక్కకి వెళ్ళిపోయి ఫేస్ ఒక పక్కకి షిఫ్ట్ అయిపోయి మాట్లాడితే సడన్ గా అట్లా ఉంటే అది స్ట్రోక్ సంబంధి ఉండొచ్చు. సెకండ్ ఇస్ A is for arm. A అంటే వీక్నెస్, చేతిలో కాళ్ళు వీక్నెస్ ఉంటే, కొద్దిగానే వీక్నెస్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా సామాన్ ఇలాగా పెట్టుకున్నప్పుడు చేతి నుంచి జారిపోవడం, పెన్ పట్టుకున్నప్పుడు చేతి నుంచి జారిపోవడం, షర్ట్ వేసుకోవడానికి చేయి లాగా లేసేటప్పుడు చేయి పైకి రావట్లేదు, నడిచేటప్పుడు కాళ్ళు ఈడ్చి నడుస్తారు, చెప్పులు జారిపోవడం, సడన్ గా ఎటువంటి స్లైట్ గా వీక్నెస్ కూడా ఉంటే అది ఆర్మ్, ఏ కింద వచ్చేది, చేతిలో కాళ్ళు వీక్నెస్, పక్షవాతం సంబంధి ఉండొచ్చు. థర్డ్ ఇస్ S, FAST లో S is for speech. స్పీచ్ లో ఏదైనా వ్యక్తి మాట్లాడినప్పుడు మాట్లాడితే మాట తడపడితే, సడన్ గా మాటలో క్లారిటీ లేకపోతే, మాట సడన్ గా ఆగిపోతే, మనం ఏది మాట్లాడినాక పేషెంట్ ఏది జవాబు ఇవ్వకుండా జస్ట్ మ్యూట్ అయిపోతే, సడన్ గా ఏమి కామ్గా అయిపోతే, ఆర్ మూడోది మాటలో ఉండేది పేషెంట్ పిచ్చిగా మాట్లాడితే, లైక్ మనం ఇప్పుడు మాట్లాడతాను, ఎలా ఉన్నారు మీరు కాఫీ తాగారా, టిఫిన్ అయిపోయిందా, పేషెంట్ చెప్పేది అక్కడ ఏముంది, అక్కడ ఎవరు నిలబడి ఉన్న, అన్కనెక్టెడ్ గా మాట్లాడితే, కన్ఫ్యూజ్ గా మాట్లాడితే, సడన్ గా అట్లా జరిగితే. అండ్ లాస్ట్ ఇస్ ఫర్ T, టైమ్ ఇస్ బ్రెయిన్. ఇటువంటి సిమ్టమ్ కాకుండా ఒక్క పక్క ఫేస్, చేయి, కాల్లో తిమ్మురుగా లేదంటే నమ్ ఫీలింగ్ గా సడన్ గా ఫేస్, చేయి, కాల్, బాడీ మొత్తం ఉంటే, నడిచేదానికి బ్యాలెన్స్ లేకపోవడం, చూపులో ఇబ్బందిగా ఉండడం, చూపులో ఇబ్బంది అంటే ఒక పక్కగా కనిపించుకోకుండా ఉండడం, లేదంటే మసగ్గా అయిపోవడం, లేదంటే ఏమీ కనిపించుకోకుండా అయిపోవడం,
మింగేదానికి ఇబ్బందిగా ఉండడం, లేదంటే మత్తుగా కనిపించడం, పేషెంట్ లేయటం లేదు, ఏది చెప్తే చేసేస్తా అట్లా. సో లెట్ మీ జస్ట్ రిపీట్ ద సిమ్టమ్స్ వన్స్ అగైన్. ఫేస్ ఒక పక్కకి మాట్లాడినప్పుడు ఫేస్ ఒక పక్కకి వెళ్ళిపోతే, చేతిలో కాళ్ళు వీక్నెస్ స్లైట్ గానే ఉంటే కూడా కంప్లీట్ గా వీక్ అయిపోతే, స్పీచ్ మాట తడపడితే, లేదంటే మాట స్పష్టంగా లేకపోవడం, లేదంటే మాట కంప్లీట్గా ఆగిపోవడం, లేదంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, కన్ఫ్యూజ్ గా మాట్లాడటం, బ్యాలెన్స్ సరిగా లేకపోవడం, చూపు దృష్టి సరిగా లేకపోవడం, సగంగా కనిపించుకోకుండా ఉండడం, లేకపోతే పూర్తిగా కనిపించుకోకుండా ఉండిపోవడం, లేదంటే మింగేదానికి ఇబ్బంది, లేదంటే మత్తుగా ఉండడం. ఇటువంటి ఏదైనా సడన్ గా ఏదైనా వ్యక్తికి జరిగిన పేషెంట్ కి ఇమ్మీడియట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ కి తీసుకువెళ్ళడం వెరీ ఇంపార్టెంట్. వై? ఎందుకంటే ప్రతి మినిట్ ఇఫ్ ఇట్ ఇస్ స్ట్రోక్, పక్షవాతంగా ఉంటే ఇప్పుడు ఈ భాగంలో ఒక భాగంలో పక్షవాతం జరిగింది అనుకో, ఆ భాగంలో మనం ఇమ్మీడియట్ గా బ్లడ్ సర్క్యులేషన్ కి ప్రొవిజన్ ఇవ్వకపోతే ఆ భాగంది సైజు పెరుగుతానే ఉంటుంది. అప్పుడు ఇంత చిన్న హ్యాండ్ లో కొన్నిసార్లు చేతిలో మాత్రం వీక్నెస్ ఉండే స్టార్ట్ అవుతుంది, ఫేస్ కి మాత్రం స్టార్ట్ అవుతుంది. అంతవరకు మనం ఆగిపోవడానికి ప్రయత్నం చేయొచ్చు. వీ కెన్ ట్రై, వీ కెన్ నాట్ ఆల్వేస్ సక్సీడ్, బట్ వీ కెన్ ట్రై. ఆ చిన్న భాగంలో ఉంటే మనం అక్కడ వరకు కంట్రోల్ చేయడానికి మనకు కుదురుతుంది. దేర్ ఈస్ ఎ గోల్డెన్ విండో పీరియడ్ ఫర్ స్ట్రోక్ ట్రీట్మెంట్. గోల్డెన్ విండో పీరియడ్ అంటే ఆ సమయానికి వెళ్తే మనకి అప్రూవ్డ్ ఒక ఇంజెక్షన్ ఉంటుంది, అది 4.5 hours. 4.5 hours లోపల పేషెంట్ గా ఆ ఇంజెక్షన్ ఇవ్వచ్చు. సో మనకి 4.5 hours లో పేషెంట్ ఎమర్జెన్సీలో తీసుకొస్తే మనకి ఇవ్వడానికి కుదరదు. ఎందుకంటే పేషెంట్ ఎమర్జెన్సీకి వచ్చాక పేషెంట్ మనం ఈసీజీ చెక్ చేయాలి, పేషెంట్ ది బ్లడ్ టెస్ట్ చేయాలి, పేషెంట్ ది సిమ్టమ్స్ చూసుకోవాలి, ఎంత సమయంలో వచ్చింది, ఇంత ముందు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏదైనా బ్లీడింగ్ ఉన్నాయా, ఎక్కడ ఏదైనా ఎమర్జెన్సీ సర్జరీస్ జరిగిందా, ఇంత ముందు ఏమైనా స్ట్రోక్ వచ్చిందా, బ్లడ్ టెస్ట్, ఈసీజీ, కార్డియాక్ వర్కప్ అన్ని చేశాక ఎంఆర్ఐ స్కానింగ్ కి పంపించాలి, ఎంఆర్ఐ స్కాన్ నుంచి మళ్ళీ తిరిగి రావాలి, మళ్ళీ రిపోర్ట్ చూసుకొని. సో ఇట్ టేక్స్ అస్ 1 hour. మనకి దాన్ని మనం చెప్పేది డోర్ టు నీడిల్, అంటే ఎమర్జెన్సీలో వచ్చాక మనం ఆ ఇంజెక్షన్ ఇవ్వడానికి మనకి హాస్పిటల్లో 1 hour పడుతుంది. ఎందుకంటే హడాబడి చేసేసి ఏది ఇవ్వడానికి మనకు కుదరదు. సో వీ టేక్ 1 hour ఫర్ దాట్. కాబట్టి ఏదైనా ఎవరికైనా సిమ్టమ్ ఉంటే ఇమ్మీడియట్ హాస్పిటల్ ఎమర్జెన్సీకి రష్ చేయాలి, డాక్టర్ ఓపీడీకి రష్ చేయకూడదు. ఎందుకంటే డాక్టర్ ఓపీడీకి వెళ్ళాక డాక్టర్ ఓపీడీకి వెళ్తారు, కూర్చుంటారు, ఓపీ టికెట్ తీసుకుంటారు, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి డాక్టర్ దగ్గరికి 40 minutes అయినా పడచ్చు. ఎందుకంటే సో మెనీ అదర్ పేషెంట్స్ కూడా ఉంటుంది. డాక్టర్ వేరే పేషెంట్ దగ్గర బిజీగా ఉంటారు, ఓపీడీలు డాక్టర్ రౌండ్స్ లో ఉంటారు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎమర్జెన్సీ ఫెసిలిటీకి వెళ్ళిపోవాలి. ఎమర్జెన్సీ ఫెసిలిటీ, ఏ ఎమర్జెన్సీ ఫెసిలిటీకి వెళ్ళాలి ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే స్ట్రోక్ ట్రీట్మెంట్ జరిగే ఎమర్జెన్సీ హాస్పిటల్స్కి వెళ్ళాలి. సో వేర్ ఎవర్ దెర్ ఇస్ ఎ న్యూరాలజిస్ట్ ఉంటే, వేర్ ఎవర్ దెర్ ఇస్ ఎ సిటీ స్కాన్ అండ్ వేర్ ఎవర్ దెర్ ఇస్ ఎ న్యూరాలజిస్ట్ యూజువల్లీ సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఫెసిలిటీ ఉండే చోట్ల ఉంటుంది, బట్ నాట్ ఇన్ ద అవుట్ పేషెంట్ హాస్పిటల్స్. మేజర్ హాస్పిటల్స్, మీకు ఇంటి దగ్గరే ఏది హాస్పిటల్, మేజర్ హాస్పిటల్ విచ్ హ్యాస్ ఎ న్యూరాలజిస్ట్ ఉంటో అక్కడికి తీసుకెళ్ళాలి. సో 4.5 hours లో మనకు స్ట్రోక్ కి ఆ ట్రీట్మెంట్ జరిగే అవకాశం ఉంది. నా స్ట్రోక్ కూడా 2 ప్రకారంగా ఉంటుంది. వన్ ఇస్ ఇష్యూమిక్ స్ట్రోక్, అంటే రక్తనాళాల్లో ఎక్కడైనా బ్లాక్ అయిపోతే రక్తం ఆ భాగంకి వెళ్ళడం కాకుండా ఆ భాగంది సెల్స్ కి డ్యామేజ్ అయిపోవడం జరిగితే దట్ ఈస్ ఇష్యూమిక్ స్ట్రోక్. ఈ స్ట్రోక్ కి మాత్రమే మనం చెప్పే ఈ ట్రీట్మెంట్ ఉండేది, దట్ ఈస్ థ్రాంబోలిటిక్ థెరపీ, దాన్ని క్లాట్ బస్టింగ్ థెరపీ చెప్పేది. అగైన్ ఐ వాంట్ టు ఎంఫసైజ్, నేను స్ట్రాంగ్ గా చెప్తున్నాను, ఆల్ పేషెంట్స్ కి ఆ ఇంజెక్షన్ ఇవ్వడం కుదరదు. ఓన్లీ 30% 40%కే మన ఎలిజిబిలిటీ క్రైటీరియాలో వచ్చేది. కానీ ఆ పేషెంట్ హాస్పిటల్కి వస్తేనే మనకు అంతమంది పేషెంట్ కనే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ టైప్ స్ట్రోక్ ఇష్యూమిక్ స్ట్రోక్, 4.5 hours గోల్డెన్ విండో పీరియడ్, ఫాస్ట్ మనకి సిమ్టమ్స్ ఉండేది. హాస్పిటల్ ఎమర్జెన్సీ వేర్ న్యూరాలజిస్ట్ ఇస్ దేర్, మీ ఇంటి పక్కన ఉండే హాస్పిటల్కి వెళ్తే విచ్ ఎవర్, సో దట్ ఆ టైంకి కూడా మనకి వేస్ట్ కాకుండా అవుతుంది.
రెండో ప్రకారంగా స్ట్రోక్ దాన్న మన హ్యామరేజిక్ స్ట్రోక్ చెప్పేది. ఇన్ జనరల్ లాంగ్వేజ్ లో చెప్పేది బ్లడ్ క్లాట్ అయిపోయింది అంటే రక్తనాళాల్లో బాగా హెవీగా బీపీ పెరిగిపోతే రక్తనాళాలు చిట్లిపోయి అక్కడే బ్లడ్ క్లాట్ అయిపోతుంది. సో ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ జస్ట్ రెస్ట్ ఇన్ ద బ్రెయిన్. అంటే బ్రెయిన్ కి ఇంతే కెపాసిటీ. ఇది ఇప్పుడు మనకి స్కల్ ఉంది, బ్రెయిన్ కి స్వెల్లింగ్ అయిపోయే కెపాసిటీ ఉండదు. ఇట్స్ లైక్ ఎ క్లోజ్ బాక్స్. ఆ బాక్స్ లోపల ఆ బ్రెయిన్ ఉంది. అప్పుడు ఏది కూడా ఫారెన్ బాడీనా బ్రెయిన్ కి తీసుకోవడానికి కుదరదు. అదే విధంగా ట్యూమర్ ఉంటే బ్రెయిన్ కి కుదరదు. బ్లడ్ క్లాట్ అయితే కూడా ఒక ఎక్స్ట్రా పోర్షన్ అయితే, ఇప్పుడు మన ఇంట్లో ఇంత రూమ్ ఉంది, మాకు ఐ కెన్ జస్ట్ అకామిడేట్ 2 members ఇన్ మై రూమ్. థర్డ్ మెంబర్ అయితే ఇట్ ఈస్ మోర్. అప్పుడు నేను డోర్ ఓపెన్ చేసుకొని మనిషిని పంపేయాలి. అదే విధంగా బ్లీడ్ సెకండ్ టైప్ రక్తం క్లాట్ అయిపోతే కొంతమందికి సర్జరీస్ కూడా అవసరపడుతుంది. ఫస్ట్ టైప్ కాకుండా ఈ వ్యాధికి మనకి ఆ థ్రాంబోలిటిక్ థెరపీ ఇవ్వడం కుదరదు. పక్షవాతం వచ్చేటప్పుడు ఇంట్లో నేనేం చేయాలి? నేను ఏమైనా ఫస్ట్ ఎయిడ్ చేయగలుగుతానా? పేషెంట్కి ఏమైనా మెడిసిన్స్ ఇచ్చేసి నేను బాగా చేయగలుగుతానా? కొన్నిసార్లు ఇటువంటి సిమ్టమ్స్ ఫాస్ట్ సిమ్టమ్స్ వచ్చేది, చూపు, మింగేది, మాట్లాడడానికి, నడిచేది, డ్రెస్సింగ్ అని చేసి పేషెంట్కి హడాబడిగా మనం హాస్పిటల్కి వెళ్ళేటప్పటికే వెహికల్లో స్టార్ట్ అవుతున్నా అప్పటికి పేషెంట్ నార్మల్ అయిపోతారు. నేను నార్మల్ అయిపోయింది కదా, నేను ఎందుకు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి? దేవుడి దయ వల్ల నేను ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్, ఐ డోంట్ నీడ్ టు గో, మాకు నార్మల్ అయిపోయింది. మేబీ నేను టైర్డ్గా ఉన్నాను, నేను నిద్రపోలేదు, మాకు షుగర్ తగ్గిపోయిందా, బీపీ ఏమైనా పెరిగిపోయిందా, ఒక బీపీ టాబ్లెట్ మింగేస్తాను. అబ్సల్యూట్లీ నో. ఎందుకంటే ఇప్పుడు ఈ చెప్పే సిమ్టమ్స్ లో అయితే, దట్ ఈస్ FAST అండ్ చూపు, బ్యాలెన్స్, మింగేది, మత్తు ఏదైనా సిమ్టమ్ అయితే అది మినీ స్ట్రోక్ గా ఉండొచ్చు. కొంతమంది పర్సన్స్ కి ఆ మినీ స్ట్రోక్ సిమ్టమ్ వచ్చాక కొన్నిసార్లు తనే రికవర్ అయిపోతుంది. దట్ ఈస్ నోన్ ఎస్ TIA, దట్ ఈస్ మినీ స్ట్రోక్. అటువంటి వ్యక్తులు కూడా ఇమ్మీడియట్ ఎమర్జెన్సీకి వెళ్ళాలి. ఇది మొత్తం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే విదిన్ 48 hours ఆర్ విదిన్ 1 week వితౌట్ ట్రీట్మెంట్, ఐఎమ్ సేయింగ్ వితౌట్ ట్రీట్మెంట్, అది ఏముందో కనుక్కోకుండా ట్రీట్మెంట్ ఇవ్వకుండా అయితే మేజర్ స్ట్రోక్ రావచ్చు. అప్పుడు ఆ TIA వచ్చి మైనర్ స్ట్రోక్ వచ్చి తగ్గిపోయినాక ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ అన్ అపార్చునిటీ. అంటే మనకు స్ట్రోక్ వచ్చే ముందు మనం జాగ్రత్తగా ఆ సిమ్టమ్ ను చూసుకొని హాస్పిటల్కి వెళ్తే ఆ ట్రీట్మెంట్ మనం తీసుకోగలుగుతాం. సో డూ నాట్ నెగ్లెక్ట్ ద TIA సిమ్టమ్స్. ఇప్పుడు ఏదైనా వ్యక్తికి అటువంటి సిమ్టమ్ వచ్చిందంటే డూ నాట్ కమ్ డ్రైవింగ్ టు దిస్ హాస్పిటల్ ప్లీజ్. ఎందుకంటే స్ట్రోక్ సిమ్టమ్ ఉంటే అది ఏ నిమిషంలోనే అది పెరిగే అవకాశాలు ఉంటుంది. సో కైండ్లీ డూ నాట్ డ్రైవ్. 2-wheeler అయ్యొచ్చు, 4-wheeler అవ్వచ్చు. కైండ్లీ ఎవరో ఒకరు, ఫ్రెండ్ ఉండొచ్చు, పక్కన వాళ్ళు ఉండొచ్చు, ఎవరో ఒకరు, లేదంటే వదిలేండి, ఏదైనా అంబులెన్స్ ని పిలవచ్చు, లేదంటే ఆటో అయినా ఎక్కేసి స్ట్రైట్ ఎమర్జెన్సీకి రావచ్చు. సో కైండ్లీ డూ నాట్ డ్రైవ్ చేసేసి రాబాకండి. అప్పటికప్పుడు ఏదైనా బీపీ టాబ్లెట్ తీసుకోవడం, లేదంటే నేను కార్డియాక్ ఇంతకుముందు ఒక్కసారి హార్ట్కి వెళ్ళాను, అప్పుడు మాకు ఇబ్బందిగా ఉన్నింది, నేను ఆ హార్ట్ టాబ్లెట్ తీసుకుంటాను, అలా నో. బీపీ టాబ్లెట్ వితౌట్ బీపీ చెక్ చేయకుండా, షుగర్ టాబ్లెట్ వితౌట్ షుగర్ చెక్ చేయకుండా డూ నాట్ టేక్. ఎందుకంటే మనకు ఒక పర్మిసిబుల్ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. కొంత పేషెంట్ కి మనకు కొంత బీపీ కావాల్సి వస్తుంది కొన్ని సిచ్యువేషన్స్ లో. అది మనకు మెడికల్ ఫెసిలిటీస్ లో వస్తే ద డాక్టర్ విల్ డిసైడ్, ఇంటెన్సివిస్ట్ విల్ డిసైడ్, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ విల్ డిసైడ్. నేను అంబులెన్స్ ను కాల్ చేయాలా, నేను మా బండిలోనే వెళ్ళిపోవాలా, అది మీరు డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు మీ దగ్గర బండి ఉంది, యూ హ్యావ్ ఎ కార్ అండ్ యూ హ్యావ్ ఎనీ వెహికల్, యూ హ్యావ్ ఎ ఫ్రెండ్, మీరు దాంట్లో కూర్చొని ఇమీడియట్ హాస్పిటల్కి వెళ్ళగలిగితే దట్ ఈస్ బెటర్. ఎందుకంటే అంబులెన్స్ ఆడ నుంచి వచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్ళడం అంత టైం అయినాక కూడా వీఆర్ వేస్టింగ్ ఆన్ సమ్వేర్ అరౌండ్ ½ an hour. అండ్ ఐఎమ్ సేయింగ్ 4.5 hours మాత్రం ఉంది ఫర్ సమ్ సెలెక్టెడ్ పేషెంట్స్. అప్పుడు మనం అది కూడా వేస్ట్ చేయకూడదు. పేషెంట్కి ఏమైనా వాటర్ ఇచ్చేయాలా, ఎందుకంటే ఫస్ట్ మనకి ఎప్పుడు ఏ వ్యక్తికి కూడా ఏదైనా జరిగితే ఇట్ ఈస్ అన్ ఇండియన్ సెంటిమెంట్ దట్ ఫస్ట్ గివ్ వాటర్. మనం ఏమైనా వాటర్ ఇచ్చేసి పేషెంట్ని పడుకోబెట్టాలా? ప్లీజ్ డూ నాట్ గివ్. నోట్లో ఏది మనం ఇవ్వకూడదు అన్లెస్ షుగర్ మీ దగ్గర గ్లూకోమీటర్ ఉంటే ఆ వ్యక్తిది షుగర్ చెక్ చేసేసి షుగర్ తక్కువ ఉంటే మాత్రం మనం షుగర్ పేషెంట్ కి ఏదైనా షుగర్ క్యూబ్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ దే ఆర్ అవైలబుల్ ఎట్ హోమ్ అది ఇవ్వాల్సి వస్తుంది. అదర్వైజ్ ప్లీజ్ డూ నాట్ గివ్ ఎనీ వాటర్ ఆర్ ఎనీథింగ్ బై మౌత్. రష్ టు ద ఎమర్జెన్సీ ఇమీడియట్లీ. సో దట్ ఈస్ రికగ్నిషన్. ఎలా మనం రికగ్నైజ్ చేయాలి సిమ్టమ్స్ ని, ఎలా మనం రెస్పాండ్ చేయాలి. హౌ డు వి డూ, వాట్ డు వి డూ,
మనం ఏమేం చేయాలి ఏమేం చేయకూడదు కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో రెండు కలిపి మనం చూసాం. నౌ ద ఫస్ట్ పార్ట్ ఇస్ ప్రివెంట్. ఎందుకంటే 80% ఆఫ్ స్ట్రోక్ పక్షవాతం మనం రాకుండా చేసే అవకాశాలు ఉంటుంది. అండ్ ఎందుకు చెప్తున్నా అంటే మోస్ట్ ఆఫ్ మై న్యూరాలజీ కలీగ్స్ కూడా అడిగితే చెప్తారండి. ఎందుకంటే ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు 80% ఆఫ్ పేషెంట్స్కి బ్లడ్ ప్రెషర్ ఉన్నింది. బ్లడ్ ప్రెషర్ డాక్టర్ చెప్పారు, బట్ బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్ వేసుకోవట్లేదు. ఎందుకంటే మాకు బ్లడ్ ప్రెషర్ లేదు. సో దట్స్ ఎ ఫాల్స్ రీఅష్యూరెన్స్. మనకే చెప్తున్నాను మాకు వ్యాధి లేదు. ఐ అండర్స్టాండ్ పాజిటివిటీ ఈజ్ గుడ్, కానీ కొన్నిసార్లు టూ మచ్ ఆఫ్ పాజిటివిటీ ఈజ్ ఎ నెగటివ్ ఫర్ యువర్ బాడీ. బ్లడ్ ప్రెషర్ ఉంది, బ్లడ్ ప్రెషర్ డాక్టర్ డిటెక్ట్ చేశారు, బ్లడ్ ప్రెషర్కి టాబ్లెట్ అవసరపడుతుంది, ఆ స్టేజ్ దాటిపోయింది, స్టేజ్ 2లో ఉంది. డాక్టర్ చెప్తే కైండ్లీ టేక్ యువర్ బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్. వై? బ్లడ్ స్ట్రోక్ రాకుండా ఉండే కారణాల్లో మనకి రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఒకటి మోడిఫైయబుల్, ఒకటి నాన్ మోడిఫైయబుల్. నాన్ మోడిఫైయబుల్ అంటే నేను ఎవరు కూడా మోడిఫై చేయలేను, బికాస్ దట్ ఈస్ యాజ్ వ్యక్తి ఏజ్ పెరిగితే ఆ రక్తనాళాలు బాగా హార్డ్ అయిపోతుంది, దాంట్లో ఫ్యాట్ డిపాజిట్ అయిపోతుంది. వీ కెనాట్ డూ ఎనీథింగ్. వీ కెన్ డూ ఇన్ వన్ థింగ్. యంగ్ ఏజ్లో యంగ్స్టర్స్ హూసెవర్ ఆర్ యంగ్ లయన్స్ హియర్, their family members అందరిని కూడా హెల్దీ హ్యాబిట్స్, హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఎక్సర్సైజ్, హెల్దీ థాట్స్ ఇదన్నీ ఉంటే యువర్ బ్రెయిన్ ఇస్ హ్యాపీ, యువర్ బాడీ ఇస్ హెల్తీ. అప్పుడు ఏజ్లో కూడా ఎంత ఏజ్ అయినాక కూడా అంత ఫాస్ట్గా స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉండదు. ఇప్పుడు 30 to 40% కేసెస్ ఆఫ్ స్ట్రోక్ పక్షవాతం లెస్ దాన్ 40 yearsలో ఉంది. అండ్ ఇట్ ఈస్ ఎ బ్యాడ్ సిచ్యువేషన్ నౌ. ఎందుకంటే దే ఆర్ ఇన్ ద మోస్ట్ ప్రొడక్టివ్ ఏజ్ ఆఫ్ దేర్ లైఫ్, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ లైఫ్ స్టైల్. నాన్ మోడిఫైయబుల్లో ఏజ్ ఉంది, అది మనం ఏం చేయలేను. కొన్ని పేషెంట్స్లో జెనెటిక్ రీజన్స్ ఉండొచ్చు, అది పేషెంట్ ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురికి ఉంది, ఆ తాతకు ఉంది, వాళ్ళకు ఉంది, వాళ్ళ బ్రదర్కి ఉంది, అలాగ ఉంటే వాళ్ళు వచ్చి హాస్పిటల్లో చెక్ చేసుకొని ఏమైనా ప్రికాషనరీగా ఏమైనా టాబ్లెట్స్ పెట్టాలా అది డాక్టర్ డిసైడ్ చేయగలుగుతారు. మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్లో ద ప్రైమ్ ఇస్ హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్కి వచ్చే ముఖ్యంగా ఉండే కారణం సాల్ట్ అండ్ లైఫ్ స్టైల్. ఉప్పు 5 grams ఆఫ్ సాల్ట్ ప్రతి వ్యక్తికి అలౌడ్. 5 grams ఆఫ్ సాల్ట్ ఇస్ ఎ టీస్పూన్ ఆఫ్ సాల్ట్ లెవెల్డ్. అంతవరకే మనకు ఒక వ్యక్తికి తీసుకోవాలి. మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ద్వారా రీసెర్చ్ చేసి దాంట్లో చూసేది ఇన్ ద నార్మల్ ఇండియన్ టేక్స్ అరౌండ్ 10 to 12 grams ఆఫ్ సాల్ట్. అంటే ప్రతిరోజు డబుల్ ద సాల్ట్ తీసుకుంటారు. ఎలాగా మనం చూడాలి, మాకెట్ట తెలుస్తుంది నేను ఎంత సాల్ట్ తీసుకుంటున్నాను అంటే, ఐ పర్సనలీ ఫీల్ ఎ వెరీ సింపుల్ ప్రొసీజర్ ఇస్, ఇప్పుడు 4 members ఆఫ్ ద ఫ్యామిలీ ఉందనుకో, 4 members ఇన్ ద ఫ్యామిలీ ఉంది, ఒక్క రోజుకి జస్ట్ డే 4 teaspoons ఆఫ్ సాల్ట్ మీరు పెట్టుకోండి, ప్రొవైడెడ్ దే ఆర్ నాట్ హైపర్టెన్సివ్. హైపర్టెన్షన్ అయితే అలౌడ్ ఓన్లీ 3 grams ఆఫ్ సాల్ట్. అప్పుడు 4 teaspoons ఆఫ్ సాల్ట్ ఒక స్మాల్ బౌల్లో పెట్టుకొని వంట చేసేటప్పుడు ఆ రోజు ఏదైనా చేస్తే ఆ బౌల్ నుంచే తీసుకోండి. ఒక రఫ్ ఐడియా, యూనో, వీఆర్ నాట్ ఆస్కింగ్ యూ టు బి సో స్ట్రిక్ట్. నేను ఈ రోజు 1 gram సాల్ట్ ఎక్కువ అయిపోయింది, ఈ రోజు నేను ఇంకా ఒక 2 kilometers పరిగెత్తి వెళ్ళాలి. డోంట్ బి టో ఫెనాటిక్. మన అందరూ లైఫ్ని ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, బికాస్ బ్రెయిన్ హ్యాపీగా ఉంటేనే హెల్దీ బ్రెయిన్గా ఉండేది. కానీ ఇన్ జనరల్ చూడొచ్చు. సో పప్పర్డ్స్, పికిల్స్, ప్యాక్డ్ ఐటమ్స్, చీజ్, కన్ఫెషనరీస్, నాన్ వెజిటేరియన్ ఐటమ్స్, దీంట్లో అన్నిట్లో ఎక్కువ సాల్ట్ పడే అవకాశం ఉంటుంది. 5 grams ఆఫ్ సాల్ట్కి ఎక్కువ ప్రతిరోజు మనకి డైలీ ఒక రెగ్యులర్ ప్రాసెస్లో వెళ్తే అప్పుడు ఇబ్బంది ఉంది. ఏదో ఒక రోజు తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ ఎ బ్రెయిన్ ప్రాబ్లం. బ్లడ్ ప్రెషర్, diabetes control లేకపోతే today is World Diabetes Day as well, and somebody was saying all over the place మనకి ఇప్పుడు డయాబెటీస్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. I will request all of you to attend that program also. మన షుగర్ రాకుండా ఎలా చేయాలి చూసుకోవడానికి. థర్డ్ ఇస్ స్మోకింగ్, ఆల్కహాల్. స్మోకింగ్, టొబాకో లెస్ ఏదైనా ఉంటే, ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్ స్మోకర్కి జరగచ్చు, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ పక్కన ఉండే వ్యక్తులకి, ఇంట్లో స్మోక్ చేసే వాళ్ళకి పక్కన. నౌ దర్ ఇస్ సంథింగ్ నోన్ ఎస్ థర్డ్ హ్యాండ్ స్మోకింగ్. ఇప్పుడు ఒక ఆఫీస్లో కానీ ఒక హౌస్లో ఒక వ్యక్తి ఎప్పుడు స్మోక్ చేస్తానుంటే ఆ పర్టికులర్ రూమ్లో, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ యువర్ వాష్రూమ్, అది స్మోక్ చేస్తానంటే యువర్ వాల్స్, యువర్ కర్టన్స్, యువర్ బెడ్షీట్స్, ఎవ్రీథింగ్ విల్ బి హ్యావింగ్ దట్ టొబాకో ప్రొడక్ట్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటే ఇఫ్ దే ఆర్ క్రాలింగ్ ఆన్ ద ఫ్లోర్, వాళ్ళది చూస్తానంటే వాళ్ళకి అది
థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ వస్తానే ఉంటుంది. వీఆర్ టాకింగ్ అబౌట్ క్రానిక్ స్మోకర్స్. స్మోకింగ్ ఎన్ని సంవత్సరం తీసుకుంటారో, ఎంత నంబర్ తీసుకుంటారో స్మోక్ ఇయర్స్ ప్రకారంగా ఉంటుంది. 2 to 3 cigarettes for 20 years and 20 cigarettes for 1 year, రెండు సమానంగా అయిపోతుంది. సో క్వాంటిటీ ఆఫ్ స్మోకింగ్ ఓవర్ ద ఇయర్స్ or number of extra too much smoking, alcohol in any amount, exercise. ప్రతి వ్యక్తి ఏదో ఒక ఫామ్ లో ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సో నా లాడ్ ఆఫ్ ఇది ఇప్పుడు ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే ఇబ్బంది అవుతుంది, ఎక్కువ ఎక్సర్సైజ్ చేసి అందరికి ఏదో ఒకటి ఇబ్బంది అయిపోతుంది. దేర్ ఈస్ అ రీజన్ బిహైండ్ దాట్. ఎందుకంటే చాలా మందికి ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఒక లిమిట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అందరికి ఉంటుంది. ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండ్స్ 150 minutes ఆఫ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్, ప్రిఫరబుల్లీ నేచర్ వాక్, షూస్ వేసుకొని పర్ వీక్ 150 minutes. అప్పుడు అరౌండ్ 20 minutes 25 minutes పర్ వీక్ మీరు వాకింగ్ చేస్తానంటే, నేచర్ వాక్ చేస్తానంటే ఇట్ ఈస్ ఇనఫ్. ఎంత స్పీడ్ నేను నడవాలి, పరిగెత్తాలా, రన్నింగ్ చేయాలా, ఎంతవరకు నేను చేయగలుగుతానంటే ఇన్ జనరల్ రికమెండెడ్ ఇస్ మన వాక్ చేస్తానంటే, ఇప్పుడు మనం ఎవరో ఒకరితో పాటు వాక్ చేస్తానంటే ఆ వ్యక్తితో వాక్ చేసేటప్పుడు మనం మాట్లాడే పరిస్థితి ఉండాలి. ఇఫ్ ఐఎమ్ టాకింగ్ టు దట్ పర్సన్, కానీ నేను అట్లా గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది అయ్యి నేను వాక్ చేసేటప్పుడు మాట్లాడే పరిస్థితి అయిపోతే దాట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఎస్పెషలీ మీరు ఒక ఏజ్ 50-60లో కొత్తగా ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తున్నా అంటే, న్యూ ఆన్సెట్ ఎక్సర్సైజ్, ఈ రోజు నేను ఫిట్ అయిపోవాలి అలాగా మనసులో ఉంటే, కైండ్లీ టేక్ ఎ కన్సల్టేషన్ ఫ్రమ్ ద డాక్టర్. ఎందుకంటే మీ బాడీ ఆ లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజ్కి అడ్జస్ట్ కాకపోవచ్చు. సో ఎక్సర్సైజ్ ఇన్ దాట్ మోడరేషన్ ఇస్ ఇనఫ్. మీరు ఎస్కలేట్ చేయాలంటే మీరు మీ టాలరెన్స్ ప్రకారంగా ఎక్సలేట్ చేయాలి. అండ్ దెన్ డోంట్ బీ ఫెనాటిక్ అబౌట్ ఎక్సర్సైజ్. లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజ్, కార్డియాక్, హార్ట్ పంపింగ్, ఫ్రెష్నెస్, మైండ్ హ్యాపీ, గుడ్ స్లీప్, ఈ విధంగా మీరు కంటిన్యూస్ ఫ్రమ్ యువర్ టీనేజ్ లైఫ్, ఆ పిల్లల నుంచి మనం అది ఎంకరేజ్ చేసేస్తే ఈ లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజెస్ సరిపోతుంది. దెన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కన్నా సరిపోతుంది. వెయిట్ రాకుండా చూడాలి. ఎవ్రీబడి హ్యాస్ ఎ ఫోన్ విత్ యూ. దాంట్లో బాడీ మాస్ ఇండెక్స్ డౌన్లోడ్ చేసుకొని హైట్ వెయిట్ క్యాల్కులేట్ పెట్టుకొని దాంట్లో మీ బాడీ వెయిట్ ఎంత, ఆర్ యూ అండర్ వెయిట్? మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ నాట్ అండర్ వెయిట్. మోస్ట్ ఆఫ్ అస్ వుడ్ బి ఐదర్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్, అట్లే ఉంటుంది. మనకు కనిపించేది మనం బాగా సన్నగానే ఉంటాం, కానీ దాంట్లో BMIలో వెళ్తే మనకు మూడ్ బాగా డిప్రెస్ అయిపోతుంది. వి అగైన్ ఓవర్ వెయిట్. అగైన్ డోంట్ బి ఫెనటిక్ అబౌట్ ఇట్. ఎవరు కూడా ఇదైతే నేను ఈ రోజుకి అయిపోలేను, ఇట్ ఈస్ ఎ స్లో అండ్ స్టడీ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ. పొట్ట దగ్గర వెయిట్ అయితే అది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కంటిన్యూస్ గా ఆఫీస్ లో పని చేసే వాళ్ళకి ఇట్ ఈస్ ఎ రికమెండెడ్ థింగ్. ఎవ్రీ 1 or 2 hours కైండ్లీ గెట్ అప్ అండ్ మూవ్ అరౌండ్. ఎందుకంటే 8 hours అండ్ ఎక్కువ సిట్టింగ్ లో ఉంటే అది ఒక ప్యాకెట్ ఆఫ్ సిగరెట్ స్మోక్ చేసే ప్రకారంగా ఉంటుంది. సో ఆల్ సిట్టింగ్ పీపుల్ బికమ్ స్మోకర్స్ ఇన్ దాట్ వే. అది కాకుండా దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ అండ్ దీస్ ఆర్ మోడిఫైయబుల్. మీరు అందరు చూసుకోండి, దీంట్లో ఏది కూడా మన చేతిలో లేని ఏదీ లేదు. ఎక్సర్సైజ్ చేయగలుగుతాను, ఆహారంలో మనం ఒక విధంగా డిసిప్లిన్ మెయింటైన్ చేయగలుగుతాను, బీపీ ఉంటే చెక్ చేయగలుగుతాను. నా ఎవరు బీపీ చెక్ చేయాలి? ఎవ్రీ పర్సన్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 35 years దాటిపోతే ఒక్కసారి బ్లడ్ ప్రెషర్, ఒక్కసారి ఫాస్టింగ్ షుగర్, ఒక్కసారి లిపిడ్ ప్రొఫైల్ దట్ ఈస్ కొలెస్ట్రాల్ చెక్ చేయాలి. దాంట్లో ఏమైనా తేడా ఉంటే ఆ డాక్టర్ మీకు సలహా ఇస్తారు. లైఫ్ స్టైల్, డైట్ అండ్ ఎక్సర్సైజ్. నో, అది ఏదైనా గ్రేడింగ్ ఆఫ్ బీపీ ఉంటే మెడికేషన్స్ పెడతారు. 35 years లో మనకి నార్మల్ గా ఉంటే మేబీ 1 or 2 years లో ఒకసారి చెక్ చేయడం ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ అబ్నార్మల్ ఎనీవే మీరు డాక్టర్ సలహాలో ఉంటారు. పక్షవాతం వచ్చే వ్యక్తికి లైఫ్ లాంగ్ మెడికేషన్స్ తీసుకోవాలి. పక్షవాతం రాకుండా ఉండేదానికి కొన్ని రోజు ఆ పక్షవాతం నుంచి బాగా అవడానికి ఎక్సర్సైజెస్ ఉంటుంది, స్పీచ్ థెరపీ ఉంటుంది, కాగ్నిటివ్ థెరపీ ఉంటుంది, అండ్ ఆల్వేస్ హోప్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ దట్ ఒక పర్సన్ కి స్ట్రోక్ వచ్చిన తర్వాత 4.5 hours దాటిపోయాను కదా ఇప్పుడు మాకేం ట్రీట్మెంట్ లేదు. నో, యాజ్ ఫాస్ట్ ఎంత స్పేస్ ఆ బ్రెయిన్ లో ఇంకా మనకి సేవ్ చేయడానికి ఉందో అంత ఫాస్ట్ గా మనం ప్రవర్తనం చేయాల్సి వస్తుంది. ఆ స్టేజ్ టైం దాటిపోతే కూడా బ్రెయిన్ లో మిగతా ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్, అబ్నార్మల్ బ్రెయిన్ ది ఫంక్షన్ ఎంత టేక్ ఓవర్ చేసుకోగలుగుతారో అది మనం బాడీని ఎంకరేజ్ చేయాలి. అది ఎంకరేజ్ చేయడానికి ఐ ఫీల్ దట్ ద యంగ్స్టర్స్
ఇప్పుడు ఉండేది ఫోన్స్, గ్యాడ్జెట్స్, టీవీస్, నో ఎక్సర్సైజ్, ఐ షుడ్ సే నాట్ ఎ హెల్దీ బ్రెయిన్. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్ ఫోన్ మీదే ఉన్నారు. కైండ్లీ ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్, కొద్దిగా అవుట్ సైడ్ నేచర్ వాక్స్, నేచర్ గేమ్స్ ఆడుకోవాలి. సోషలైజింగ్, ఫిజికల్ సోషలైజింగ్ పోస్ట్ కోవిడ్ అని అనుకో, ఇదన్నీ చేసుకోవాల్సి వస్తుంది. బికాజ్ వాట్ వీ సీ ఇస్ దట్ ఏదైనా వ్యక్తికి స్ట్రోక్ వచ్చి అడ్మిట్ అయినాక ఎక్స్ పేషెంట్, వై పేషెంట్, ఈ ఎక్స్ పేషెంట్ బాగా హెల్దీగా ఉండే, మెంటలీ హెల్దీ, ఫిజికలీ హెల్దీ, పాజిటివ్ మైండెడ్, హ్యాపీ, నాట్ డిప్రెస్డ్, ఈ వ్యక్తికి ఇంప్రూవ్మెంట్ ఫాస్ట్గా ఉంటుంది. అండ్ బి పేషెంట్కి వెరీ స్లోగా ఉంటుంది. సో కీప్ యర్ మైండ్ అండ్ బ్రెయిన్ హెల్దీ. రికగ్నైజ్ చేసుకోండి, రెస్పాండ్ చేసుకోండి ఎవరికైనా ఇలాగా ఉంటే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, 80% ప్రివెంటబుల్, వెరీ ఈజీలీ ప్రివెంటబుల్. అది ప్రివెంట్ చేయడానికి లెట్ us all move forward and make the world stroke free. Thank you very much. థ్యాంక్ యూ మేడం. ఈరోజు ఈ వాల్యుబుల్ టైం మాకు వచ్చి మాకు చాలా విషయాలు తెలియజేశారు. చాలా చాలా ధన్యవాదాలు మేడం. మీరు అన్ని ప్రివెన్షన్ కూడా చెప్పారు, ఎలా వాక్ చేయాలి, ఎలా చేయాలి అన్నారు. కానీ మా వాళ్ళకి కొద్దిగా నచ్చని విషయం ఏంటంటే స్మోకింగ్, డ్రింకింగ్ చేయొద్దని చెప్పారు. అది కొద్దిగా మా వాళ్ళకి కొంచెం నచ్చదు. ఫ్రెండ్స్ అయ్యా మీకని చెప్పండి, మా వాళ్ళకి కాదు. అదే ఆయన ఒకటి చెప్పుకోలేకుండా మనందరి పేరు చెప్తున్నాడు. వెరీ క్లియర్, ఇక్కడ నచ్చకపోవడం మనకి కుదరదు. నచ్చుతుందా నచ్చకపోతే కూడా స్మోకింగ్ ఇస్ అన్ అబ్సల్యూట్ నో. అండ్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత అండ్ స్మోకింగ్, టొబాకో యూజ్ చేయడం, టొబాకో అండ్ స్మోక్ ప్రొడక్ట్స్ తో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద బ్రెయిన్, అంటే క్రాస్ కటింగ్ బెనిఫిట్ చెప్పేది. బ్రెయిన్, హార్ట్, lung, blood vessel, రక్తనాళాలు, and several of the other notorious diseases, I should say. So kindly come down on smoking. Thank you madam. Excellent madam, excellent. మలయాళీ అయినా కూడా తెలుగులో పక్కా తెలుగులో మాట్లాడడం, విశదీకరించడం చాలా ఎక్సలెంట్ మేడం. అందులో నెల్లూరులో ఉంటూ తెలుగు వారికి అందరికి కూడా మీరు సూచనలు ఇవ్వడం అనేది కూడా గ్రేట్ మేడం. హ్యాట్స్ అప్ టు బిందు మీనన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఎవరన్నా దీని మీద డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా తెలియజేయాల్సి కోరుకుంటున్నాను. మీ యొక్క సలహాలు, మీ యొక్క డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా 5 minutes క్లారిఫై చేసానికి డాక్టర్ గారు రెడీగా ఉన్నారు. ఎనీబడి ప్లీజ్. మేడం సార్, గుడ్ మార్నింగ్ సార్ అందరికి. మేడం నా పేరు హరిబాబు అండి, నేను రాయచోటి నుంచి. మేడం మీరు స్వతహా టీచరు, మీరు చెప్పారు కదా 4.5 లోపల ఇంజెక్షన్ తీసుకోవాలి అని. ఆ ఇంజెక్షన్ పేరు ఏమైనా సజెషన్ చేయగలరా ఒకసారి? ఆ ఇంజెక్షన్ పేరు సజెస్ట్ చేసి మనం ఏం చేయడానికి, అంటే ఎవరికైనా మనం కూడా చెప్పుకునే దానికి, లేదా ప్రివెన్సివ్? నో, ఆ ఇంజెక్షన్ అలాగా ఉండే ఇంజెక్షన్ కాదు. ఇట్స్ నాట్ లైక్ పారాసిటమాల్ టాబ్లెట్. అది యాజ్ ఐ సెడ్ అండర్ సూపర్విజన్ ఇన్ న్యూరాలజిస్ట్ కేర్ మాత్రమే ఆ ఇంజెక్షన్ ఇవ్వగలుగుతాను. అందరికీ ఇంజెక్షన్ మేడం ఒక చిన్న మాట ఎందుకు అడుగుతున్నాం అంటే, మాకు న్యూరాలజిస్ట్ రాయచోట్లో కానీ కడపలో ఉన్నారు మేడం. దాదాపుగా 100 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు వెళ్ళాలి. అలాంటప్పుడు ఇక్కడ ఉండే న్యూరాలజిస్ట్ తో కలిగినప్పుడు ఈ విధమైన వాళ్ళకి తిరిగిపోవచ్చు, లేదా ఇది వాళ్ళకి తెలిసే ఉంటుందండి అవేర్నెస్. ఒకవేళ ఇన్ కేస్ ఇది ఉండొచ్చు మేడం. నేను వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం దూరంగా ఉండే వాళ్ళకి ఇప్పుడు 100 కిలోమీటర్లు వెళ్ళాలి కదా, ఆ లోపల ఈ టైం అయిపోవచ్చు. అలాంటప్పుడు ఊరికే జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం ఉపయోగించుకోవడం కోసం మేడం. ఇట్లా టైం గ్యాప్ ఎక్కువ ఉన్న లోపల ఇంజెక్షన్ కాకుండా ఇంకొక వేరే ఏమన్నా అంటే మన వరకు ఏమన్నా చేసుకునే అవకాశం ఉందే? ఓన్లీ పేషెంట్స్ అంటే నాట్ ఓన్లీ ఇంజెక్షన్స్, ఈ లోపల ఏదైనా ఎనీ ప్రికాషన్? నో, ఫస్ట్ ఎయిడ్, పక్షవాతానికి ఫస్ట్ ఎయిడ్ ఏమీ ఉండదు. యాజ్ ఐ సెడ్, పేషెంట్ ఏమీ చేయకుండా ఉండడం వెరీ ఇంపార్టెంట్. నోట్లో వాటర్ ఇవ్వకూడదు, పేషెంట్ కి బీపీ టాబ్లెట్ ఇవ్వకూడదు,
టైం ఏ సమయంలో పేషెంట్ అది జరిగింది అది కనుక్కోవడం, ఆ టైం నోట్ చేసి పెట్టాలి. ఎందుకంటే మనకి హాస్పిటల్ వచ్చేటప్పుడు ఫస్ట్ డాక్టర్ అదే అడుగుతారు. అండ్ సింపుల్ సజెషన్ అందరికీ కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి ఎమర్జెన్సీలో పేషెంట్ ఎవరో ఒకరిని తీసుకొస్తే మనకి చాలా బాధలు ఏముంటుందంటే, మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏ బీపీ టాబ్లెట్ వాడుతున్నాం తెలీదు, ఏ టాబ్లెట్ వాడుతున్నాం తెలీదు, బ్లడ్ సర్క్యులేషన్ కి వాడుతున్నారా తెలీదు. వాట్ ఆల్ ఆఫ్ యూ క్యాన్ డూ, ఎవరైనా ఇంట్లో ఎవరైనా సఫరింగ్ పర్సన్ ఉంది, వాళ్ళు ఏదైనా టాబ్లెట్ వాడుతున్నా అంటే ఒక పేపర్ లో రాసి పెట్టి ఎప్పుడు మన ఫోన్ లో ఆ పేపర్ ఉండాలి. ఇట్ ఈస్ సో వెరీ ఈజీ. జస్ట్ మనం పిక్చర్ వన్ బై వన్ మాట్లాడన్నా. ప్రిస్క్రిప్షన్ ఫామ్ మీరు డాక్టర్ దగ్గర ఆ సమయం తీసుకొస్తే మనకు చాలా ఇంపార్టెంట్ గౌతమ్. బికాజ్ యాజ్ యూ సెడ్, మనకి పేషెంట్ హాస్పిటల్ కి వచ్చేటప్పుడు కొన్ని టాబ్లెట్స్ వేసుకుంటున్నారని తెలిస్తే మనకు ఆ ఇంజెక్షన్ ఇవ్వడం కూడా కుదరదు, రైట్? సో ఆ సమయంలో ఏం వాడుతున్నా మళ్ళీ పోయి బయట ఫోన్ చేసుకోవడం, అదన్నీ మనకి యాజ్ ఐ సెడ్ ఇట్స్ ఆల్ వేస్ట్ ఆఫ్ టైం. అందరూ నాట్ ఓన్లీ ఫర్ స్ట్రోక్ నేను చెప్పేది, ఏ డాక్టర్ దగ్గర ఏ సిమ్టమ్ కి కూడా మీరు ఓపీడీ పేషెంట్ కి కూడా ఓపీడీ సలహాకి కూడా వెళ్ళేటప్పుడు కైండ్లీ కీప్ ఆల్ యువర్ రికార్డ్స్ ఇన్ ప్లేస్. ఇప్పుడు మీరు ఫైల్ తీసుకువెళ్ళడానికి కష్టం అయితే అట్లీస్ట్ మీరు ఎప్పుడు కంటిన్యూస్ క్రానిక్ గా వేసుకొని టాబ్లెట్ లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్ వేసి పెట్టుకోండి. లిస్ట్ రాయడానికి మాకు ఇబ్బంది ఉంటే టాబ్లెట్ స్ట్రిప్ పెట్టుకోండి, ఒక్కొక్క ఫోటో తీసుకోండి. ఇట్ ఈస్ సో వెరీ ఈజీ, సో వెరీ డిసిప్లిన్డ్. ఎందుకంటే మనకి డబ్లింగ్ ఉండదు. కొన్నిసార్లు ఒక డాక్టర్ ఒకటి రాసేస్తారు, ఒక డాక్టర్ ఒకటి రాసే, కానీ మీకు తెలీదు, డాక్టర్ రాయకుండా పంపిలేకపోతున్నారు. సో డూ నాట్ డూ ఎనీథింగ్, ఇమీడియట్లీ రష్ టు ద ఎమర్జెన్సీ. స్ట్రోక్ ఉంటే మనకి ఆ ఇంజెక్షన్ ఇవ్వడానికి ఆ పేషెంట్ క్రైటీరియాలో లేకపోతే కూడా వేరే ట్రీట్మెంట్ కూడా ఉంటుంది, ఆ ట్రీట్మెంట్ అనే మనం ఇవ్వగలుగుతాం. మేడం ఇప్పుడు జెనెటిక్ కూడా ఎక్కువ అవకాశం ఉంటుందా? ఎక్కువ లేదు, జెనెటిక్ లో ఎక్కువగా లేదు. ఇట్ ఈస్ ఎ వెరీ స్మాల్ పర్సంటేజ్. కానీ చాలా మనకి ఫ్యామిలీ మెంబర్స్ ది హిస్టరీ తీసుకుంటేనే తెలిసిపోతుంది. అట్లీస్ట్ 2 to 3 మెంబర్స్ అనే ఆ ఫ్యామిలీలో స్ట్రోక్ లో, ఎస్పెషలీ యంగ్ ఏజ్ లో. సో ఐఎమ్ నాట్ టాకింగ్ ఇప్పుడు 70, 75, 80 ఇయర్స్ లో అయితే అది ఏజ్ రిలేటెడ్ గా ఉంటుంది, బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, హార్ట్ ప్రాబ్లం ఉంటుంది. ఇదన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటుంది. కానీ వాట్ వీఆర్ టాకింగ్ ఇస్ యంగ్ ఏజ్ లో మరీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం లేదు, జస్ట్ బార్డర్ లైన్ హైపర్ టెన్షన్ అలాగా ఉన్నప్పుడు ఒక 3 or 4 మెంబర్స్ ఉంటే కైండ్లీ గో టు ద డాక్టర్. అప్పుడు మనం డీటెయిల్డ్ ఫ్యామిలీ చార్ట్ తీసుకునేది, ఎవరెవరికి ఏ వయసులో వచ్చింది, ఏ విధంగా ఉంది. కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటుంది, కొన్ని డాప్లర్ టెస్ట్ ఉంటుంది, హార్ట్ నుంచి బ్రెయిన్ కి పోయే రక్తనాళాల్లో ఎక్కడైనా బ్లాక్ ఉందా, ఎంత పర్సెంట్ బ్లాక్ ఉంది. సో వీ కెన్ పుట్ మెడికేషన్. లైఫ్ స్టైల్లో ఒక్కొక్కసారి మనం చెప్పేది, ఇఫ్ యూఆర్ స్మోకర్, యూఆర్ అన్ ఆల్కహాలిక్, డాక్టర్ మళ్ళా చెప్తారు అండ్ డాక్టర్ బికమ్స్ బ్యాడ్. మళ్ళీ చెప్తానే ఉంటారు, ఈ డాక్టర్ దగ్గర వద్దులేండి, వేరే డాక్టర్ దగ్గర వెళ్ళిపోతాను. మేడం ప్రికాషనరీ టెస్ట్లు కూడా ఉన్నాయా? టెస్ట్ ఏం లేదు. హైపర్ టెన్షన్ చెక్ చేయాలి, హైపర్ టెన్షన్ చెక్ చేయాలి, షుగర్ చెక్ చేసుకోవాలి, కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవాలి, స్మోకింగ్ ఉందా, డ్రింకింగ్ ఉందా చూసుకోవాలి. కీప్ యువర్ లైఫ్ స్టైల్. నథింగ్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్. పైన దేవుడు ఉంటారు, కానీ వాట్ వీ కెన్ డూ, వీ షుడ్ డూ. స్మోకింగ్ ఎన్ని చేయొచ్చు అందరి కోసం అడుగుతాను మేడం. ఇట్ ఈస్ హెరిడిటరీనా? No, it is not hereditary. Okay. It's not hereditary. And Gautam, no smoking is allowed. Any cheyadaniki kudaradu. No smoke. Stress vallane vachedi. Daily ఒకటి రెండు కూడా ఉండకూడదు మేడం. రాజీరావు గారు మాట్లాడండి సార్. నమస్తే మేడం. ఎక్కువ డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందా మేడం? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎక్కువ డిప్రెషన్ ఉండే వాళ్ళకి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని, యూజువల్లీ డిప్రెషన్ డైరెక్ట్ గా రిలేటెడ్ ఉండదు, కానీ క్రానిక్ డిప్రెషన్, క్రానిక్ నిద్ర లేకపోవడం, బ్లడ్ ప్రెషర్ అండ్ బాడీలో చేంజెస్ స్టార్ట్ అయిపోతుంది, అండ్ దాట్ కెన్ అల్టిమేట్లీ రిజల్ట్. సో డైరెక్ట్ లింక్ ఉండదు, కానీ ఇండైరెక్ట్ లింక్ ఉంటుంది. అండ్ అబ్సల్యూట్లీ, యాజ్ ఐ సెడ్ ఇన్ ద ఎండ్, యూ హ్యావ్ టు కీప్ ఎ హ్యాపీ బ్రెయిన్ అండ్ ఎ హెల్దీ మైండ్.
అందరు మాట్లాడండి. దిస్ ఇస్ వెరీ నైస్. యాక్చువల్లీ ఫస్ట్ కోవిడ్ 6 months లో చాలా కష్టంగా ఉన్నింది. పీపుల్ వేర్ నాట్ సోషలైజింగ్, పీపుల్ వేర్ నాట్ టాకింగ్, స్మైలింగ్, అందరూ ఏదో విధంగా అయిపోయారు. కానీ నౌ దిస్ ఇస్ నైస్. సోషలైజ్ చేసుకోండి, గెట్ టుగెదర్స్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. గెట్ టుగెదర్స్ లో స్మోక్ డ్రింక్ చేయబాకండి, కానీ మామూలు గెట్ టుగెదర్ చేసుకొని హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్. అందరు సోషలైజ్ చేసుకొని న్యూ హాబీస్ డెవలప్ చేయండి, కొత్త యాక్టివిటీస్ చేసుకోండి. ట్రై టు ఎనర్జైజ్ యువర్ బ్రెయిన్. ఒక డల్ బ్రెయిన్ లో పెట్టుకోవాకండి. ఉదయాన్నే వెళ్ళేది, ఆఫీస్కి వెళ్ళేది, సాయంత్రం వచ్చేది అట్టే చేసుకోపాకండి. ట్రై టు రీడ్ న్యూ మ్యాగజైన్స్, ట్రై టు ఇంటరాక్ట్ విత్ న్యూ పీపుల్, డూ సంథింగ్ న్యూ ఇన్ ద హౌస్ ఆర్ ఇన్ ద ఆఫీస్. టీచర్ అయితే కొత్తగా పిల్లలకి నేర్పించుకోవడం, మీ ఆఫీస్ లో అయితే కొత్తగా చేసుకోవడం, మీ షాప్ అయితే షాప్ లో ఏదో ఒకటి కొత్తగా చేసుకోవడం. చేంజ్ ద డెకోర్ ఆఫ్ హౌస్. అన్నిట్లో ఏమి డబ్బులు అవసరం లేదు. ఇట్ జస్ట్ నీడ్స్ యువర్ మెంటాలిటీ టు డూ సంథింగ్ న్యూ. అది చేసేటప్పుడు యువర్ బ్రెయిన్ ఇస్ యాక్టివ్. ఎందుకంటే వై ఐఎమ్ సేయింగ్ ఇస్ దట్ కొంతమంది స్ట్రోక్ తో హాస్పిటల్లో వస్తారు, స్కాన్ చేసేటప్పుడు ఈ వ్యక్తి యాక్టివ్ హ్యాపీ అయ్యే వ్యక్తి, ఇఫ్ యు సీ ద బ్రెయిన్, దాంట్లో నీట్ బ్రెయిన్ ఉంటుంది, ఆ ఒక్క స్ట్రోక్ మాత్రం ఉంటుంది. ఈ వ్యక్తికి చాలా చోట్ల చిన్న చిన్న స్ట్రోక్స్ ఉంటుంది. అప్పుడు రికవరీ ఇస్ నాట్ పాసిబుల్. యూ అండర్స్టాండ్? బ్రెయిన్ మామూలే అన్హెల్దీ బ్రెయిన్ లో ఇంకా ఒక స్ట్రోక్ వచ్చింది. సో యూ నీడ్ టు బి హ్యాపీ అండ్ యూ నీడ్ టు కీప్ యువర్ బ్రెయిన్ ఎనర్జైజ్డ్ ఆల్వేస్. మేడం, ఎనీబడి? నమస్తే మేడం. శ్రీకాంత్ గారు. నమస్తే మేడం. సార్ శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం సార్, లలిత ప్రభు గారు మాట్లాడారు సార్. ఒక్క నిమిషం సార్ శ్రీకాంత్ గారు. మేడం మాట్లాడండి మేడం. లలిత ప్రభు గారు మాట్లాడండి మేడం. Dr. Menon, I'm very happy to see you, and by listening to your lecture and your degrees, submissions, paper submissions, that is amazing. I'm elder to you, so I bless you. Thank you, madam. Still very prosperous and have a heights of to reach you to the heights of the sky. And anyhow, I'm మాటలు తక్కువ వస్తున్నాయి because you are so young and you achieved a lot of things. Multi-talented woman ga you have grown up. And anyhow, I have two questions for clarification. ఇప్పుడు మీరు మోడిఫైయబుల్ అండ్ హెల్తీ హ్యాబిట్స్ ఉన్నాయి. స్ట్రోక్ వచ్చినప్పుడు బ్లడ్ క్లాటింగ్ అన్నారు. యూ టోల్డ్ దట్ బ్లడ్ క్లాటింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కాజెస్ ఫర్ దిస్. అండ్ టు అవాయిడ్ ఇట్, మామూలుగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఐఎమ్ డయాబెటిక్, వెన్ ఐ గో టు డయాబెటిక్ డాక్టర్, he asked me whether you are using Ecosprin. He suggested me to take Ecosprin. Is it I am taking it? And నాకేమీ లేదు ప్రాబ్లం అనేసి ఐ హ్యావ్ స్టాప్డ్. వెనెవర్ ఐ గో ఫర్ అనదర్ చెకప్ ఆఫ్టర్ 3 months, తీసుకుంటున్నారా అని అంటారు అనమాట. తీసుకుంటున్నాను అలా వద్దా, బికాజ్ ఐ హ్యావ్ స్టాప్డ్. అట్లా కాకుండా ఫ్రీక్వెంట్గా వీక్లీ వన్స్ తీసుకోవచ్చా, లేకపోతే ఎకోస్ప్రిన్ డైలీ తీసుకోవచ్చా? దట్ ఈజ్ వన్ క్వశ్చన్, ద క్లారిఫికేషన్ రిగార్డింగ్ దట్. అండ్ టు అవాయిడ్ to have a healthy habits annaru. The second question is laughing therapy. Laughing atla antaru kadandi, manam appudu poi manam yoga cheskuni vastamu, you try to laugh for 3 minutes 5 minutes annattu. adi helpful ga untunda? And appudu you have to cough, artificial coughing. Ivi చేస్తూ ఉండటం వలన ఆర్ దే హెల్ప్ఫుల్ టు అవాయిడ్ దిస్ క్లాటింగ్ అండ్ స్ట్రోక్స్? Thank you very much, madam. Thank you very much for your blessings. They're very much needed. I will answer all your questions. మీ డాక్టర్ మీకు ఎకోస్ప్రిన్ వేసుకోవాలని చెప్తే కైండ్లీ టేక్ ఇట్. ఎందుకంటే there is something over and above science. ఎందుకంటే డాక్టర్ ఇప్పుడు మీ డయాబెటాలజిస్ట్ మస్ట్ హావ్ సీన్ millions of patients. అప్పుడు మీ ఏజ్, మీ షుగర్ ప్రొఫైల్ అన్ని చూసుకున్నాక he has suggested an Ecosprin, and I feel మీకు గ్యాస్ట్రైటిస్, యాసిడిటీ ప్రాబ్లం ఏం లేకపోతే
acidity problem em lekapothe, you can take the Ecosprin. There is no issue about it. Okay, it will be protective for the heart as well as for the brain. One, Ecosprin daily veskovala and then weekly veskovala, daily veskovala. Meeru veskunte adi discipline, proper dosage and the proper time schedule ga veskopothe, it is as good as not taking. ఇప్పుడు ఒక రోజు వేసుకుంటే it is not going to protect you for every day. ఒక రోజు వేసుకుంటే it protects you for 24 hours. కాబట్టి ఆ టాబ్లెట్ ది డోసింగ్ షెడ్యూల్ ఇస్ 24 hours. 24 hours దాటిపోతే ఆ టాబ్లెట్ ఇస్ నాట్ వర్కింగ్ ఇన్ యువర్ బాడీ. సో ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ అప్పుడు మనం తీసుకుంటే. సో యూ టేక్ డైలీ. థర్డ్ ఇస్ లాఫింగ్ థెరపీకి మనం వెళ్ళొచ్చా? మేడం, టు టెల్ యూ ఫ్రాంక్లీ, నేను ఐఎమ్ ఎ గ్రేట్ బిలీవర్ ఆఫ్ నేచర్. మనం ఇంతకుముందు జనాలు అందరూ స్మైల్ చేసేది, లాఫ్ చేసేది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం జనాలు యునో ఎవ్రీబడి, ఇప్పుడు మాకు కూడా తెలియదు యాక్చువల్లీ మా పక్కన వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు. కానీ వెన్ ఐ వాజ్ ఎ కిడ్, మాకు పక్కన వాళ్ళ మమ్మీ, డాడీ, పిల్లలు, వాళ్ళకి వచ్చే కజిన్స్ పేరు కూడా మాకు తెలుసు. సో ఐ వాజ్ మోర్ స్మైలింగ్, ఐ వాజ్ మోర్ లాఫింగ్. నేను ఇప్పుడు కూడా స్మైల్ లాఫ్ చేస్తున్నాను అనుకోండి, కానీ జనాలు స్మైల్ లాఫ్ తగ్గిపోయినప్పుడు ఈ లాఫ్టర్ థెరపీ వచ్చింది. Madam, why is it needed? You have friends around you, you have family around you, go for a movie, laugh it out. Meeru poi 3 నిమిషాలు పార్క్ లో నిలబడి హహహహ చేసేది ఏముంది? I feel it is a forced laughter. It is not coming from your heart, it is not coming from your brain. Yes. It is coming from your physical being. So you are not energizing your brain, you are not giving a happy heart. మీరు లాఫ్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, యూ మీట్, టాక్ టు పీపుల్ హూ హ్యావ్ ఎ పాజిటివ్ వైబ్స్ అరౌండ్ యూ. నెగటివ్ వైబ్స్ ఉండే వాళ్ళు మనం పక్కన లాఫ్ చేయడం చాలా కష్టం. వాళ్ళ ముందు మనం లాఫ్టర్ థెరపీ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. సో ఇట్స్ నాట్ పాసిబుల్. లాఫ్టర్ థెరపీ చేయొచ్చు మేడం, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ద లాఫ్టర్ థెరపీ. కానీ ఐ ఫీల్ బీ న్యాచురల్ అండ్ లాఫ్ ఎట్ హోమ్, అమంగ్ యువర్ కలీగ్స్, anybody. I laugh with my friends, I laugh with my patients, I laugh with my patient relatives. They all like family to me. I grew with everybody and I feel maku ade otherwise time ledu madam park lo poi laugh cheyadaniki. So then the last one was whether you should cough. Madam, I really don't know whether you should cough like that. I personally feel cough is a form of a forced contraction. Manam aa thoracic cavity na manam forced contraction chestunnanu. Alaga cheyali manaku avasaram ledu. Endukante if you are walking and meeru strain oka brisk walking chesetappudu your thoracic cavity is already going around. Konni breathing exercises, madam, what I would suggest is that yoga is very good. Yes, pranayama. Yes, pranayama and all these are very good because they tend to ma mind brain na mottam na manaku oka control cheskoni, it gives you a discipline. Man control lo pettukodaniki you feel more calm, you feel more organized. That can be done. Cough therapy I am not sure. Laughter therapy is up to you madam. If manaku pakkana laughing evaru lekapothe maname poi laugh cheyochu. Otherwise I feel natural laugh is jumru pass one koiwa join way. Thank you ma'am. మాట్లాడదాం. ప్రసాద్ శ్రీకాంత్ గారు, లైన్ ప్రసాద్ శ్రీకాంత్ గారు. మేడం నమస్తే. మేడం నమస్తే. నమస్తే శ్రీకాంత్ గారు, చెప్పండి. 2 questions మేడం. చెప్పండి. హిస్టరీ, బ్లడ్ ప్రెషర్ హిస్టరీ ఉన్న వాళ్ళకి మాత్రమే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందా, లేక హిస్టరీ లేకుండా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది? అదొక క్వశ్చన్. 2, ఎప్పుడన్నా ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మైల్డ్ స్ట్రోక్ వచ్చి వాళ్ళ ట్రీట్మెంట్ తర్వాత రికవర్ అయిన తర్వాత మళ్ళా ఫ్యూచర్ లో స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందా? ఈ 2 క్వశ్చన్స్. Yes, Shrikant garu, very nice, excellent questions. First is బీపీ వాళ్ళకి మాత్రం వస్తుందా, అలా బీపీ లేకుండా కూడా రావచ్చా? బీపీ మాత్రం ఉండే వాళ్ళకి అవసరం లేదు. అంటే బీపీ ఉంది కాబట్టి స్ట్రోక్ వచ్చేది? నో, నాట్ ఎట్ ఆల్. బీపీ ఉంది, బీపీ కంట్రోల్లో ఉంటే more than 90% of the population is hypertensive. వాళ్ళందరికీ స్ట్రోక్ వచ్చేది అవకాశం లేదు. బీపీ కంట్రోల్లో పెట్టుకుంటే అది రాదు. బీపీ ఉంది, బీపీకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐదర్ డైట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైఫ్ స్టైల్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
ట్రీట్మెంట్ తీసుకోపోతే ఒక్క రోజు 2 రోజులు కాదు, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ రక్తనాళాల్లో ఫ్యాట్ చేరిపోతే ఆ పర్సన్ కి స్ట్రోక్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. బీపీ లేకుండా రావచ్చు అంటే కొన్నిసార్లు డి నోవో హైపర్ టెన్షన్ చెప్పేది. వాట్ హ్యాపెన్స్ ఇస్ పేషెంట్ ఎమర్జెన్సీకి స్ట్రోక్ సిమ్టమ్స్ లో వస్తారు, అక్కడ ఆ సమయంలోనే మనకి బ్లడ్ ప్రెషర్ తెలుస్తుంది. ఆ సమయంలో తెలుస్తుందంటే ఆ రోజే బీపీ వచ్చేది కాదు. పర్సన్ కి బీపీ ఇంత ముందు ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు మనకి బీపీ చెక్ చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా ఇట్ ఈస్ డిఫికల్ట్. యూనో శ్రీకాంత్ గారు, ఇట్ ఈస్ సైన్స్ ఇస్ ఎ వెరీ కాంప్లెక్స్ అండ్ మెడిసిన్ ఇస్ ఎ వెరీ కాంప్లెక్స్ ఫినామినన్. కొన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు బీపీ కనిపించదు, ఇంట్లో చెప్తారు బీపీ ఉందని చెప్తారు. హాస్పిటల్కి వచ్చేటప్పుడు బీపీ ఎక్కువ ఉందని చెప్తారు, ఇంట్లో లేదు, వైట్ కలర్ హైపర్ టెన్షన్ చెప్పేది. ఆ పర్సన్ కి చెప్తే నేను ఇంట్లోనే ఉంటాను, మాకు బీపీ లేదు. సో ఇట్ ఈస్ వెరీ కాంప్లెక్స్. బీపీ ఉంటే బీపీ కంట్రోల్లో పెట్టకపోతే స్ట్రోక్ రావచ్చు. కొన్నిసార్లు బీపీ ఉంటుంది కానీ అన్డిటెక్టెడ్ గా వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ పేషెంట్ కి హాస్పిటల్ వచ్చేటప్పుడు డి నోవో హైపర్ టెన్షన్ ఫస్ట్ డిటెక్ట్ అవుతుంది, బట్ ఆ పర్సన్ కి ఉండొచ్చు. ఎందుకంటే మనకి వేరే టెస్ట్ లో ఈసీజీ టెస్ట్ చేస్తే 2D చేస్తే దాంట్లో ఇండైరెక్ట్ గా మనకు తెలిసిపోయే అవకాశాలు ఉంటుంది. వాట్ వన్ కెన్ డూ ఇస్ దట్, లాస్ట్ టైం యాక్చువల్లీ వీ రన్ అ స్ట్రోక్ ప్రివెన్షన్ క్యాంపెయిన్, ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది, అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు జాయిన్ అస్. Stroke prevention campaign. I can put it across on the chat also. ఆ ఫేస్బుక్ పేజ్ జాయిన్ చేస్తే ఇప్పుడు బ్లడ్ ప్రెషర్, షుగర్, స్మోక్, డ్రింక్, సాల్ట్, ఎక్సర్సైజ్, బాడీ వెయిట్, మేడం ఏమి ఇదన్నీ మా జీవితం నాశనం అయిపోయింది, ఇవన్నీ చూసుకోవాలంటే మాకు హ్యాపీయే లేదు. నేను ఇది చూస్తే ఇది చేయి దాటిపోతుంది, ఇది చేస్తే ఇది దాటిపోతుంది. సో వాట్ వి థాట్ ఇస్ ఒక్కొక్క రిస్క్ ఫ్యాక్టర్ మీదే మనం ఒక్క మంత్ కన్సన్ట్రేట్ చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ వెరీ హార్డ్ ఫర్ దాట్. సో ఇన్ దాట్ మనం లాస్ట్ హైపర్ టెన్షన్ మంత్ ఒకటి మనం పెట్టాను, ఐ థింక్ ఇట్ వాజ్ ఆగస్ట్. దాంట్లో కన్వీనియంట్ శాంప్లింగ్ చేశాను. కన్వీనియంట్ శాంప్లింగ్ అంటే పేషెంట్ వచ్చేటప్పుడు పేషెంట్ తో పాటు కేర్ గివర్ వస్తారు, రిలేటివ్, ఫ్రెండ్, ఎనీబడి హూ కమ్స్, వాళ్ళది మనం బీపీ చెక్ చేశాను. సో క్యాన్ యూ ఇమాజిన్ 30% ఆఫ్ బ్లడ్ పీపుల్ వేర్ డిటెక్టెడ్ టు బి హైపర్ టెన్షన్. So that is the level of hypertension in the community. So meeku cheppalante, when we go on our neurology on wheels gramaniki elletappudu they are fine. Vallu manam veltanu kabatti vallu kuda vastaru, they are all good, you know, they are in the villages, baga pani chestaru, anni chestaru, kani the salt consumption is extremely high. Because nen pani chestanu kada, nen sweat chestunanu kada, they take lot of salt. Akkada manaki we get the hypertension is very high, 200, 100, but they are all right. ఎందుకంటే బ్రెయిన్ లో ఒక ఆటో రెగ్యులేటరీ ఫినామినన్ ఉంటుంది, అది టిప్ అయితేనే కార్డియాక్ అండ్ దీస్ ఫ్యాక్టర్స్ రావచ్చు. సో దట్ ఈస్ రిగార్డింగ్ హైపర్ టెన్షన్. వాట్ వాజ్ యువర్ సెకండ్ క్వశ్చన్ శ్రీకాంత్ గారు? సెకండ్ క్వశ్చన్, మైల్డ్ స్ట్రోక్ వచ్చి రికవర్ అయిన తర్వాత ఫ్యూచర్ లో మళ్ళీ వాళ్ళకి స్ట్రోక్ వచ్చేదానికి అవకాశం ఉంది. He has completely recovered from mild stroke. Absolutely, absolutely. So once a person has been designated వాళ్ళకి స్ట్రోక్ ఉంది అన్న అలాగా చెప్తే, then compulsory a patient to 2 tablets lifelong తీసుకోవాలి. That is blood thinner and statin cholesterol. Blood cholesterol normal గా అయిపోయినాక కూడా ఆ పర్సన్ బ్లడ్ థిన్నర్ అండ్ కొలెస్ట్రాల్ తీసుకోవాలి. కంప్లీట్లీ నార్మల్, రన్నింగ్ చేయొచ్చు, పరిగెత్తచ్చు, ఆ పరిస్థితి వచ్చాక కూడా ఈ 2 tablets ఆర్ లైఫ్ లాంగ్. హీ షుడ్ నెవర్ స్టాప్. అది కాకుండా ఇంకా రావచ్చు అని అడిగితే ఇది స్టాప్ చేస్తే వచ్చేది. అది కాకుండా ఇది నేను 2 tablets వేసుకుంటున్నాను కదా, బ్లడ్ ప్రెషర్, షుగర్, స్మోక్, డ్రింక్, ఆల్కహాల్, స్మోకింగ్, ఎక్సర్సైజ్, ఇదన్నీ మన కంట్రోల్లో చేయకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్ అక్కడే ఉంటుంది. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ రిస్క్ ఫ్యాక్టర్స్ యాజ్ వెల్. సో అన్లెస్ యూ టేక్ దెమ్ you will not come out of it. One more question. Shrikant, low BP ఉన్న వాళ్ళకు కూడా ఏమైనా ఈ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది? లో బీపీ మేబీ డిఫరెంట్ సిమ్టమ్స్. అంటే ఒక ఎగ్జాంపుల్, మా ఇంట్లో ఉన్న సిమ్టమ్ ఇది, విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా లో బీపీ వచ్చే ఛాన్స్ ఉంది కదా మేడం. సో దాని నుంచి ఏమైనా స్ట్రోక్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయా? లో బీపీ అంటే జస్ట్ మళ్ళీ సాల్ట్ అట్లా తినంగానే లో బీపీ డస్ నాట్ ప్రొడ్యూస్ స్ట్రోక్. కానీ వై లో బీపీ అది కనుక్కోవడం వెరీ ఇంపార్టెంట్ అండి.
బికాజ్ లో బీపీ సిమ్టోమాటిక్ లో బీపీ. ఇప్పుడు కొంతమందికి బీపీ 100/70, 110/60 ఉంటుంది. ఫ్రమ్ వెరీ బిగినింగ్ దే దాట్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. సిమ్టోమాటిక్ అంటే తల తిరిగి పడిపోవడం అటువంటి వైట్ హ్యాపెనింగ్ చూసుకోవాలి. బ్లడ్ పర్సంటేజ్ ఏమైనా తక్కువ ఉందా, విటమిన్ B12 ఏమైనా తక్కువ ఉందా, కార్డియాక్ వాల్వ్స్ లో ఏమైనా ఇబ్బంది ఉన్నాయా, ఈస్ పేషెంట్ ఇస్ నాట్ ఈటింగ్ వెల్, కావాల్సిన ఎక్సర్సైజెస్ ఏమైనా లేదా, కైండ్లీ కన్సల్ట్ యువర్ ఫిజిషియన్ ఫర్ దాట్. బట్ స్ట్రోక్ కి సిమ్టమ్ కాదు అది. రమేష్ ఇంకా 1 or 2% క్లోజ్ అయ్యమ్మా. ప్రణతి అడుగుతానండి, ఒకసారి ప్రణతిని మాట్లాడమని చెప్పు. ప్రణతి మాట్లాడమ్మా. ఓకే ప్రణతి గారు ఒకసారి వీడియో ఆన్ చేసుకోమ్మా. హలో అంకుల్, మాట్లాడన్నా. మాట్లాడండి. మ్యామ్, సో ఈ ఫిట్స్ అండ్ పారాలిసిస్ ఆర్ దే రిలేటెడ్? సో ఫిట్స్ అండ్ పారాలిసిస్ ఆర్ నాట్ రిలేటెడ్. పారాలిసిస్ అంటే బ్రెయిన్ స్ట్రోక్, అది బ్లడ్ సర్క్యులేషన్ లో ఎక్కడన్నా ఇబ్బంది జరిగితే బ్లడ్ సర్క్యులేషన్ కి సంబంధి ఉండేవి. అది ఫిట్స్ అంటే ఎలక్ట్రికల్, అంటే మనం ఎలా అనుకోవాలంటే బ్రెయిన్స్ లో ఏమైనా ఎలక్ట్రికల్ సర్క్యూట్ లో ఏదైనా స్పార్క్స్ జరిగితే పేషెంట్ కింద పడిపోవడం, టీకాలు కొట్టుకోవడం అలాగా జరిగినప్పుడు దాన్ని స్ట్రోక్ ఫిట్స్ చెప్పేది. రెండు కారణాలు, రెండు వ్యాధి ఆర్ డిఫరెంట్. రెండిటికి ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్, రెండిటికి ప్రోగ్నోసిస్ అండ్ అవుట్కమ్ కూడా డిఫరెంట్. ఓకే, సో ఫిట్స్ వస్తే ఏ డాక్టర్ ని కన్సల్ట్ చేస్తారు? న్యూరాలజిస్ట్. ఓకే, డాక్టర్స్ నేమ్? That's up to you. There are so many doctors across. Okay, and ఈ paralysis కి చాలా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఉంటుంటాయి కదా, so how far they work అని? I'm not against any facility type of medicine. కానీ Ayurvedic medications don't work for stroke. Okay, ma'am. Thank you, ma'am. Thank you. Hello, sir. Hello, madam. Yes, please. Namaste. Hello, madam. Namaste. సార్ మేడం ఆల్రెడీ స్టంట్ వేసుకున్నారు మేడం. ఆల్రెడీ ఒక 2 months అయింది స్టంట్ వేసి కూడా. స్టంట్ వేసిన తర్వాత ఇప్పుడు కొద్ది దూరం నడవచ్చు అని చెప్పి సార్ చెప్పారు డాక్టర్ గారు. ఇప్పుడు ఒక 150 meters 200 meters నడిస్తే లైట్ గా ఇక్కడ వీపు భాగంలో స్పైనల్ కొద్దిగా పెయిన్ వస్తుంది మేడం. అది మైల్డ్ గా వస్తుంది పెయిన్. తర్వాత కొంచెం ఆయాసం కూడా వస్తుంది. అంటే ఇంకా ఏమైనా చెకప్ చేయాల్సి ఉంటుంది మేడం? ఏమన్నా మళ్ళీ ఇంకొక హోల్స్ ఏమైనా బ్లాక్ అయినట్టు ఏమైనా తెలుసు సిమ్టమ్స్ అవి? నడిచేటప్పుడు అలాగా బ్రీతింగ్ ప్రాబ్లము, అలాగా నెక్ పెయిన్ ఉంటే ఐ థింక్ ఒకసారి మళ్ళీ కార్డియాలజిస్ట్ కి చూపించుకోవాల్సి వస్తుందండి. వాళ్ళే చెక్ చేసుకొని చెప్పాల్సి వస్తుంది బ్లడ్ కాంప్రమైజ్ ఏమైనా ఉందా. ఇంతకు ముందు కూడా అంటే స్టంట్ కు బిఫోర్ కూడా ఒక 200 meters నడిస్తే ఇలా వచ్చింటనే వెళ్ళి చెక్ చేయించుకుంటే ఒక హోల్ 70% బ్లాక్ ఉందని చెప్పినారు. చెప్పిన వెంటనే స్టంట్ వేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్టంట్ వేయించిన తర్వాత ఇప్పుడు మెల్లమెల్లగా నడవచ్చు అని చెప్పారు. 2 months దాటిపోయింది ఇప్పటికి స్టంట్ వేసి. ఒక 200 meters అలా వెళ్ళినప్పుడు లైట్ గా వస్తుంది. అంటే ఇంతగా లేదు, మరి మైల్డ్ గా, చాలా మైల్డ్ గా వస్తుంది పెయిన్. బ్యాక్ పెయిన్ ఇక్కడ వీపు కింద, మెడ భాగంలో వీపు కింద. అది ఇంకా ఏమన్నా సిమ్టమ్స్ మేడం అని అడుగుతున్నాను. అది కార్డియాక్ సిమ్టమ్. సో న్యూరాలజిస్ట్ నేను ఐ కాంట్ టెల్ యూ ఫర్ షూర్. కానీ ఇఫ్ యూ హ్యావ్ బీపీ ఇన్స్ట్రుమెంట్ ఎట్ హోమ్, ఇంట్లో ఆ బీపీ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, డిజిటల్ బీపీ ఇన్స్ట్రుమెంట్. ఆ సిమ్టమ్ ఉన్నప్పుడు ఒక్కసారి బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోండి. అండ్ మీ కార్డియాలజిస్ట్ కి వెళ్ళేటప్పుడు మీరు అది చెప్తే అది ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వ్యాలిడ్ పాయింట్ ఉంటుంది ఏదైనా డిసిషన్ తీసుకోవడానికి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఓన్లీ 3 members మాత్రం అవకాశం ఉందండి. ఇప్పుడు మొదటగా లైన్ కే వేణుమాధవ్. అయిపోయిందండి వాళ్ళది అయిపోయింది. వేణుమాధవ్ గారిది అయిపోయింది. వేణుమాధవ్ అయిపోయిందా? నెక్స్ట్ షరీఫ్ భాయ్, లైన్ ఎం షరీఫ్ భాయ్. నమస్తే మ్యామ్. ముందుగా నాకు చాలా హ్యాపీ, మా క్లబ్ మెంబర్ అయినటువంటి బిందు మీనమ్మ గారు ఇలాగా అందరికీ సజెషన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నా పర్సనల్ గా ఒక డౌట్ ఉంది మేడం. నేను రోసోవాస్టిన్ విత్ ఫెనోఫెబ్రైడ్ వాడుతున్నాను డైలీ. ఎందుకంటే మాకు హెరిడిటరీ
టీజీఎల్ ఉంటుంది మాకు ఫ్యామిలీలో. సో కంపల్సరీ ఇది మేము డైలీ వాడాలి. దీంతో పాటు నాకు లాస్ట్ టైం కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు కార్డియాలజిస్ట్ వచ్చి ఇకోస్పిన్ 75 mg అది వాడమన్నారు మేడం. ఒక 2 months వాడండి అన్నారు. వాడిన తర్వాత ఆపేశాను. ఇలాగ ఆపొచ్చా లేకపోతే కంటిన్యూ చేయమంటారా? కంటిన్యూ చేయాలి, కానీ అది కార్డియాలజిస్ట్ స్టార్ట్ చేశారు కాబట్టి కార్డియాలజిస్ట్ డిసైడ్ చేయాల్సి వస్తుంది. ఓకే ఓకే. అదే ఒక ఆయన ఏమన్నారంటే ఒక 2 months వాడి ఆపేయండి అన్నారు. అంటే అప్పుడు నాకు కొద్దిగా డిప్రెషన్ లో ఉన్నాను కోవిడ్ వచ్చి. దీనివల్ల అంటే ఐసీయూలో ఒక 13 days అలా ఉండటం, దీనివల్ల ఇవన్నీ అయింది. అప్పుడు నాకు డౌట్ వెళ్ళి ఆయన చూపించాను. చూపించినప్పుడు ఆయన ఒక 2 months వాడి ఆపేయమన్నారు. అది వాడటం వల్ల ఏదైనా మంచిదేనా అని, అంటే మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఐ సపోజ్ ఒక కెరోటిడ్ అండ్ వర్టిబుల్ టెస్ట్ మీరు చేయాల్సి వస్తుంది. మేబీ మీరు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు హార్ట్ నుంచి బ్రెయిన్ కి పోయే రక్తనాళాలు ఇంత కొలెస్ట్రాల్, ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలేమియా ఉంది, దాని మీద కోవిడ్ వచ్చింది. సో బ్లడ్ లో కూడా కొన్ని తేడా వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇట్ మే బి వర్త్ వైల్ ఆ టెస్ట్ చేసుకుంటే దాంట్లో ఏమైనా బ్లాక్స్ ఉంటే ఫ్యూచర్ లో వేరే కెటాస్ట్రోఫిక్ ప్రాబ్లమ్స్ రాకుండా చేయాలనే కుదురుతుందా అది కనుక్కోగలుగుతాను. సో కార్డియాలజిస్ట్ తో మాట్లాడమంటారు. yes డాప్లర్ టెస్ట్ అడగచ్చు. ఓకే ఓకే ఓకే. థాంక్యూ మ్యామ్. ఒక చిన్న విషయం అండి. ఒక్క నిమిషం అది కంప్లీట్ అవ్వలేదు. నేను డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి మన రవి గారికి తెలియజేస్తున్నాను. రవి గారు చెప్పండి. ఇప్పటికి సార్ మేడం వచ్చేసి దాదాపు 31 విలేజెస్ కవర్ చేస్తున్నారు సార్. అవును. స్ట్రోక్స్ క్యాంప్స్ దాదాపు 119 క్యాంప్స్ చేస్తున్నారు. ఎపిలెప్సీ గురించి ఒక 95 క్యాంప్స్ చేస్తున్నారు. అలాగే హైపర్ టెన్షన్ గురించి 343 క్యాంప్స్ చేస్తున్నారు. డయాబెటీస్ కూడా 89 క్యాంప్స్ చేస్తున్నారు సార్ ఇప్పటికి మేడము. అలాగే ప్రతి వారం ఇలాగా సండే అయితే మేడం ఇలాగే క్యాంప్స్ చేస్తుంటారు. సో నేను లాస్ట్ ఇయర్ అంటే మనకే తెలుసు కాబట్టి జిల్లా గవర్నర్ తెలియదు కాబట్టి నేను లాస్ట్ ఇయర్ మన రమేష్ రెడ్డి గారికి తెలియజేశాను, లింక్స్ పంపించాను. మేడం చేసే సర్వీస్ కానీ అన్ని వీడియోస్ చూశారు. చూసిన తర్వాత రమేష్ రెడ్డి గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మేడంకి వచ్చేసి అప్రిసియేషన్ అవార్డు, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అప్రిసియేషన్ అవార్డు బహుకరించడం జరిగింది. అదే విధంగా మేడం చాలా సర్వీస్ చేస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం కూడా మీ పరిధిలో ఉంటుంది కాబట్టి దయచేసి మా బిందు మీనన్ మేడం గారికి మంచి అవార్డు ఇస్తారని తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గవర్నర్ గారు. ఓన్లీ 2 క్వశ్చన్ మాత్రమే సార్. సుబ్రహ్మణ్యం గారు మాట్లాడండి సార్. సుబ్రహ్మణ్యం గారు తొందరగా సార్. సుబ్రహ్మణ్యం గారు అన్మ్యూట్ చేసుకోండి. అవసరం లేదంట రమేష్ గారు. అవసరం లేదా? నెక్స్ట్ శ్రీనివాసులు గారు లాస్ట్ క్వశ్చన్ శ్రీనివాసులు గారు. ఎవరా శ్రీనివాసులు గారు? ఓకే సార్. ఓకే ఈ క్వశ్చన్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాను సార్. ఈరోజు ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా మేడం మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి, మన యొక్క అవసరాన్ని మన్నించి వచ్చి ఈరోజు మా అందరికి కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ 316J అందరికి కూడా చాలా విషయాలు తెలియజేశారు. మెయిన్ గా పాజిటివ్ థింకింగ్ ఉండాలి, మైండ్ ఎప్పుడు ఫ్రీగా ఉండాలి. తర్వాత అట్లాగే సాల్ట్ అయితేనేమి, షుగర్ అయితేనేమి, అట్లాగే స్మోకింగ్, ఆల్కహాల్ అన్ని విషయాలు కూడా చాలా కంట్రోల్లో ఉండాలని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా పాటిస్తూ మన యొక్క లైనిజం లో రెగ్యులర్ గా మీటింగ్స్ పెట్టుకుంటూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి మాకు సూచించినారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమం రెగ్యులర్ గా మనం అటెండ్ అవుదాము. మీ యొక్క సజెషన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇటువంటి అవకాశం ఇచ్చిన గవర్నర్ గారికి మరియు ఆల్ లైన్ మెంబర్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఇటువంటి అవకాశం ఇచ్చిన 316J టీమ్ మెంబర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మేడం చిన్న డౌట్ మేడం, రేపు మీ అపాయింట్మెంట్ కావాలి మేడం. ఎందుకంటే మీ డిగ్రీస్ రాయనికే నాకు హ్యాండ్ పెయిన్ వచ్చింది. అన్ని డిగ్రీస్ మీరు ఎట్లా సాధించినారో చెప్తే మంచి ఇన్స్పిరేషన్ ఉంటుంది. పొయ్యం కూడా చెప్తే బాగుంటుంది. ఒక చిన్న పొయ్యం ఏమన్నా అవకాశం ఉంటే మేడం గారు, ఒక చిన్న పొయ్యం అందరికి అర్థమయ్యేటట్టుగా. I won't remember. I'll have to take it from my poem. చెప్పాలా? Yes madam. I have yes to. Madam. Please. This is in visionless sight. అంటే ఇప్పుడు
ఉండే జనాలకి కంటి చూపు అయితే ఉంది కానీ హృదయంతో ఎవరు చూడటం లేదు. యూ హ్యావ్ ద ఐస్ కానీ యూ కాంట్ సీ ద వరల్డ్. అదిలో ఐ విల్ జస్ట్ రీడ్ అవుట్. హలో మేడం చెప్పండి మేడం. Visionless sight. I opened my eyes to the infinite dark. I heard everything and felt the quiet. Oh, the breeze on my face and the feel of the sun's bright, reminiscent of the days which now seem like night. I step out, my feet feel the dewed ground. The chirping birds break my solitude and dark bounds. I wonder why the world is running away from this melody and sound. With God showering, I feel like a queen crowned. I pause a while to bask in the divine glory. I stand dazed, hearing the people running in flurry. I wonder whether all have paused, thinking the divine, thanking the divine, feeling with my soul, everything for me is pristine. I feel the touch, they interpret the voice. I hold the hand, they depend on gestures. My soul resonates to agony, they count the tears. I rejoice in the gentle pat, they hold on to the cheers. I am happy in my blinded canvas of life. Oh Lord, I feel they have lost the vision. I just lost my sight. This is just a poem to show that you might a blind person can lose it. Kani manaki, if we think from the heart, God has given us so much. There is so much beauty around us. There is so much of goodness around us. There are so many good people around us. Kani people are looking at the bad around us and people are getting dull and depressed. And I feel God is kind, great, people are good, nature is good, everything is fine. And we need to look with our heart. Thank you so much, madam, for accepting. Thank you so much. Thank you, madam. Right, madam. Shall I leave the podium? You may have to have some meeting. Shall I leave then? Right, madam. Thank you. Thank you so much. Thank you.